మా ప్రభుపేట అందరికీ వందనాలు, నామన స్తోత్రాలు. మనం ప్రార్థన చేసుకుని వెళ్దాము. స్తోత్రం తండ్రి యేసయ్యా, నీకు వందనాలు నాన్న. ఈరోజు మీరే మాట్లాడండి ప్రభా. నా మాట కాదు, నా మాట ఎవరికి, మనిషి మాట ఎవరికి ఉపయోగం కాదు, కానీ తండ్రి నన్ను వాడుకొని మీరు మాట్లాడండి ప్రభా. మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని నింపండి, బలపరచండి, ధైర్యముతో మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళమని, ఒక సమాధానం దయచేయమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు దాకా మనము ఫిలిప్పీలు రాసిన పత్రిక 3 అధ్యాయాలు ధ్యానం చేసుకున్నాము. 4వ అధ్యాయంలో కూడా కొంత భాగం మనం ధ్యానం చేసుకుందాము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి ఆఖరి వరకు ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8 నుంచి చివరి వరకు. సరే, ముందుగా మనము చూడాల్సింది, మా అందరు తీసారా? ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 16, 19 వరకు మనము దాంట్లో ఉన్న విషయాలు మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. ముందుగా 13వ వచనం చదువుదాం. 13వ వచనం, నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. అమ్మ చదివారు కదా? చదివిన వెంటనే నా వైపు చూడండి, ఓకేనా? నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలనా లేనా? నన్ను బలపరిచే వాళ్ళు ఎవరు అమ్మా? దాంట్లో ఏ డౌట్ లేదు కదా? నన్ను బలపరిచేవాడు ఎక్కడున్నాడు? దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? సరే, ఇక్కడ దాకా చాలా స్పష్టంగా ఉంది కదా. నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలనంటే ఆ సమస్తం ఏంటి? అవునమ్మా, సమస్తము చేయగలను అంటే నేను సమస్తము చేయగలనా? నేను చేయలేను, కరెక్ట్. ఆ మాట కూడా కరెక్టే. ప్రతిదాన్ని మన వాక్యంలో చూద్దాం. నేను చేయలేను, కానీ నన్ను బలపరచువాని యందు నేను చేయగలనా లేదా? సమస్తము చేసేయగలనా అమ్మా? ఆ సమస్తము అనే మాటకి అమ్మ కొంచెం పిల్లల్ని మౌనంగా ఉండేవండి. ఆ సమస్తము అనే మాటకి అర్థం నేను చెప్తాను. చాలామంది దేవుడు నాతో ఉన్నాడు కదా అని దేవుడు మనకి చెప్పని పనులు కూడా చేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారమ్మా? ఇక్కడ సమస్తం అనే మాట పౌలు ఏం చెప్తున్నా అంటే, దేవుడు నాకేమిచ్చాడో, నన్నేం చేయమంటున్నాడు, సమస్తము నేను చేయగలను. నా మాట అర్థమైందమ్మా? నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఆ సమస్తం ఏంటంటే దేవుడు నాకేం చెప్తున్నాడో, నా జీవితంలో దేవుడు ఏం చెప్పాడో ఆ సమస్తము నేను చేయగలను. నా మాట అర్థమైందని నేను ఆశపడుతున్నాను. ఎందుకు? నాకిచ్చినయే నేను చెయ్యాలి అంటే దేవుడు స్పష్టంగా రాశాడు ఎఫెసీయులు రాసిన పత్రికలో, అయ్యా మీరందరూ అన్ని పనులు కాదు, నేను సంఘ క్షేమాభివృద్ధికి కొంతమంది అపోస్తులుగాను, కొంతమంది ప్రవక్తలు, రకరకాల పనులు దేవుడు ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చాడు. అంటే దేవుడికి ప్రతి వాని మీద ఒక ప్రణాళిక ఉంది. ఏముందమ్మా? ప్రతి వాని మీద ఒక ప్రణాళిక ఉంది. దేవుడు మనకేం చెప్పాడో అది మాత్రమే మనం చేయగలం. అమ్మా డిస్టర్బ్ అవ్వద్దు, నా వైపు చూడండి. మనుషులు ఎట్టి వెళ్ళినాయి పక్కన పెట్టేసి నా వైపు చూడండి. నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను అంటే నేను దేవుడు నాతో ఉన్నాడు కదా అని చెప్పి ఏది పడితే చేసేయడానికి ప్రయత్నిస్తే అవ్వదు. ఆ సమస్తం ఏంటంటే దేవుడు నాకేం చెప్తున్నాడో అది మాత్రమే నేను చేయగలను. వాస్తవానికి దేవుడు నాకు చెప్పిని నేను చేయలేను, కానీ ఎప్పుడు చేయగలనంటే నన్ను బలపరచువాని బట్టి చేయగలను. అంటే యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి దేవుడు నాకు ఏం చెప్పాడో, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడో ప్రతిదీ నేను చేయగలను. నా మాట అర్థమైంది కదా? సరే, ఈ నన్ను బలపరచువాని అందు అనే మాట, నన్ను బలపరచువాడు ఎవరమ్మా కదా? ఇంగ్లీష్లో ది ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే ఆ ట్రాన్స్లేషన్లో ఒక మాట ఏముందంటే క్రైస్ట్ ఎక్స్ప్లోజివ్ పవర్. ఎక్స్ప్లోజివ్ అనే మాట ఎంతమంది తెలుసు? ఎక్స్ప్లోజన్, పేలుడు పదార్థం. బాంబ్ బ్లాస్ట్ అవుతుంది కదమ్మా, దాంట్లోంచి దాన్ని ఏమంటారు? ఎక్స్ప్లోజన్ అంటారు. ఏమంటారు అంటే ఒక విస్ఫోటనము, ఒక పేలుడు పదార్థం పేలితే, ఒక పేలుడు జరిగితే ఎంత శక్తి అయితే దాని నుంచి విడుదలవుతుందో, ఇక్కడ క్రీస్తు శక్తి అని నూతన నిబంధనలు ఎక్కడ రాస్తుందో దాన్ని ఒక పదం రాశారు గ్రీక్లో, డునామిస్ అనండి. DUNAMIS, డునామిస్.
డునామిస్, ఇది గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే విస్ఫోటన శక్తి, డైనమైట్ నుంచి వచ్చింది డునామిస్. దేవుడు ఈ పదం ఎందుకు వాడాడు? ఈ పదం ఇక్కడ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి, అయ్యా మీలో ఉన్నవాడు సాక్షాత్తు ఇగో అక్కడ సింహాసనం మీద త్రియేక దేవుడిగా సింహాసనం మీద ఉన్నాడు కదా, ఆయనే ఏ కొంచెము కూడా తక్కువ కాకుండా నీలో నాలో ఉన్నాడు. నా మాట అర్థమవుతుందమ్మా? మరి అర్థమై అంటే మనకి ఈ విషయం తెలుసు, క్రీస్తు నాలో ఉన్నాడని. మరి మన జీవితాలు ఎందుకు అసాధారణంగా యేసయ్య నాలో ఉన్నాడనే స్థాయిలో ఎందుకు మన జీవితాలు కనిపించట్లేదు అంటే, ఎప్పుడు నేను మాట చెప్తా, స్పృహ. ఇలా ఏంటది? ఏ స్పృహలో ఉండట్లేదు మనం? యేసయ్య నాలో ఉన్నాడనే స్పృహలో మనం ఉండట్లేదు. దాని గురించి ఇంకా తెలుసుకుందాం. నేను ఈ మాటతో ముందు 13వ అధ్యాయంతో ఎందుకు మొదలు పెడుతున్నానంటే 8 నుంచి ఆ అధ్యాయం చివరి వరకు పౌలు కొన్ని అనుభవాలు చెప్తున్నాడు. ఆ అనుభవాలు అన్ని చెప్తూ కింద ఈ మాట రాస్తున్నాడు. అంటే పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, అయ్యా నేను పైన ఏదైతే చెప్తున్నానో ఇంకా చెప్పాలంటే ఈ పత్రికల్లో నూతన నిబంధనలో నేను ఏ మాట అయితే రాశానో, ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఏ మాట అయితే రాశానో ప్రతిదీ నేను చేయగలుగుతున్నాను, ఎందుకంటే నాలో ఉన్నవాడు నా నుంచి చేయిస్తున్నాడు. ఈ మాట అర్థమవుతుందమ్మా? యేసయ్య అనే మాటని వాక్యం చెప్తుంది, క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆ శక్తి ఒక మాటగా అనుకొని మనం వెళ్ళిపోవడానికి కాదు. అది ఎంత శక్తివంతమైందంటే ఒక విస్ఫోటనము ఎంత శక్తివంతమైందో క్రీస్తు నాలో ఉన్నాడు అనే మాట, లేకపోతే యేసయ్య నాలో ఉన్నాడు ఈ అనుభవము దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువైంది, లేకపోతే ఘనమైనది. మనం ఆలోచిస్తే మనం ఈ స్పృహలోకి రావాలంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి. సృష్టిని చేసిన దేవుడు భూమికి ఏమన్నా హ్యాంగర్లు ఉన్నాయేమో, గాల్లో వేలాడుతుందా? దేవుడు చెప్తున్న మాట, భూమిని వేలాడదీసింది నేనే అని. సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఒక ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ ఒక శక్తి దాన్ని అక్కడ కదలకుండా ఉండేలా చేస్తుంది. భూమి ఇంత పెద్ద సృష్టి, లేకపోతే ఈ యూనివర్స్ ఇంత పెద్ద భూగోళము కదలకుండా ఉండాలి అంటే దాన్ని ఆపుతున్న శక్తి ఇంకెంత పెద్ద ఉండాలా? ఆ శక్తి కూడా దేవుడు సంపూర్ణ శక్తిలో అది కొంచెం మాత్రమే. ఈ కొంచెం శక్తి కాదు, ఆ సంపూర్ణ శక్తి త్రియేక దేవుడు సాక్షాత్తు నీలో వచ్చి నించున్నాడు. నూతన నిబంధనలో ఉన్న విశ్వాసులకి పాత నిబంధన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే వారికన్నా మనం ఎందుకయ్యా గొప్ప అంటే, ఇంత గొప్ప దేవుడు వచ్చి వాళ్ళు లేడు, వాళ్ళు నివసించలా. కేవలం నూతన నిబంధన యేసు రక్తము ద్వారా ఎవరైతే కడగబడ్డారో అంత గొప్ప దేవుడు వచ్చి మనలో నివసిస్తున్నాడు. నివసించి ఏం చేస్తున్నాడంటే, దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడో ఆయన నాలో ఉండి చేపిస్తున్నాడు. సింపుల్. నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నా జీవితంలో ఏం పని చెప్తున్నాడో, ఏం చేయమంటున్నాడో అది చేయకుండా నాలో ఉండి ఆయన సహాయం చేస్తున్నాడు. ఏమి చేయొద్దు అంటున్నాడో అది నేను ఆపుకోలేను, కానీ నాలో ఉండి ఆయనే ఆపుతున్నాడు. మరి అందరం రక్షణ పొందుకున్నాం, యేసయ్య మనలో ఉన్నాడు. చెయ్యొద్దన్న పని ఎందుకు జరుగుతుంది? చేయమన్న పని ఎందుకు చేయలేకపోతున్నాము? స్పృహ లేదు. యేసయ్య నాలో ఉన్నాడు, నాలో ఉన్నాడు కాబట్టి ఈ పాపము నేను చేయకూడదు కాబట్టి యేసయ్య నాలో ఉన్నాడు కాబట్టి నేను ఇది జయిస్తాను అనే ఆలోచన మనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఎందుకు ఇలా జరుగుతుంది? 8వ వచనం చూద్దాం. ఓకే. ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకొనిడి. వేటి మీద జ్ఞానం ఉంచుకోవాలి? మొదటిది ఇక్కడ నేను ఒక్కొక్క మాట చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల. అందరం క్రైస్తవులమా అమ్మ? క్రైస్తవులమే కదా. క్రైస్తవుడిగా మనకి ఏదైనా యోగ్యత ఉందా? ఏదన్నా దేవుడు మనల్ని మెచ్చుకోవాల్సింది ఉందా? ఏదన్నా యోగ్యత ఉందా? ఏదన్నా మెచ్చుకోవాల్సింది ఉందా అని దేవుడు కిందకి చూసి, లేకపోతే నాలో ఉన్న దేవుడు నేను అవినాష్లో ఉన్నా కదా, ఒకసారి అవినాష్ని పరిశీలిద్దాం. అవినాష్లో క్రైస్తవుడు నేను నివసించడానికి యోగ్యుడిగా ఏమైనా ఉన్నాడా, లేకపోతే నేను మెచ్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా అని అవినాష్ని కానీ, ఈ అవినాష్ ప్లేస్లో మీరైనా ఎవరైనా కానీ దేవుడు మనలో ఉండి, లేకపోతే ఆ పైనుంచి మనల్ని చూస్తుంటే ఇక్కడ రాసిన విషయాలు మనలో ఉండాలంట. ఏముండాలమ్మా?
ఇక్కడ రాసిన విషయాల మీద మన దృష్టి అంతా ఉండాలి. దాంట్లో మొదటిది ఏంటి? మన దృష్టి ఇక్కడ రాసింది కదా, వాటి మీద ధ్యానం ఉంచుకునడి. అంటే ఏం చేయాలమ్మా? ధ్యానం ఉంచడం అంటే ఏంటి? మన ఫోకస్, మన కాన్సన్ట్రేషన్, మన గురి అంతా వేటి మీద ఉండాలంట? ఇక్కడ రాసిన వాటి మీద. దాంట్లో మొదటిది ఏంటి? ఫస్ట్ మాట ఏంటి? కాదు, యోగ్యత మెప్పు ఉండాలి అంటే ఇవి ఉండాలి. నా మాట అర్థమవుతుందమ్మా? యోగ్యత అంటే ఎలిజిబిలిటీ. యోగ్యత అంటే ఏంటి? యేసయ్య అంటున్నాడు, నేను ఇతను నా బిడ్డగా ఉండడానికి, నేను ఇతనిలో నివసించి సమస్త కార్యాలు చేయడానికి ఏ యోగ్యత ఉండాలి? యోగ్యత ఉందా? నేను మెచ్చుకోవడానికి ఏమైనా విషయాలు ఉన్నాయా? ఒకవేళ ఆ రెండు కావాలంటే ఇక్కడ ఉన్న లిస్టు చదవాలి. ఏ లిస్టు? మొదటిది ఏంటి? ఏవి సత్యమైనవో. సత్యం అంటే ఏంటమ్మా? అమ్మా కదా, దేవుడు అంటే ఏంటి? యేసు. ఇంకా అమ్మా? ఓకే, ఇంకా స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఒకటే సత్యము, వాక్యము. సత్యం మీద ఏది సత్యమో దాని మీదే మనం ఏముంచాలి? అక్కడున్నమాట ధ్యానం ఉంచాలి. ఇప్పుడు సత్యం ఏంటో చూద్దాం. సత్యం మీద నేను దృష్టి ఉంచట్లేదని మీకెలా తెలుసండి? ఒకవేళ మీరు ఎవరన్నా నేను వాక్యం మీదే నా దృష్టి అంతా ఉందండి, నేను వాక్యాన్ని ఫాలో అవుతున్నానండి, నేను వాళ్ళకి చెప్పట్లేదమ్మా. ఇక్కడున్న విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సత్యం మీదే మనం ధ్యానం ఉంచుకోవాలి అనే మాటకు అర్థం ఏంటంటే, ఇక్కడ రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువునానా? మీరు ఏముందమ్మా అక్కడ? ఈ లోక మర్యాదని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో ఓకే, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనసు రూపాంతరం పొందాలంటే ఏం జరగాలంటే అక్కడ? కాదు, రూపాంతరానికి ముందు మాట ఉంది. ఏం మారాలా? మనము రూపాంతరం అంటే కొత్త. పాత అవినాష్ ఇంతకుముందు సినిమాలు చూశాడు, పాపాలు చేశాడు, రక్షణ పొందుకున్న తర్వాత మన వైపు చూడండి, యేసయ్య సాక్షాత్తు నాలోకి వచ్చాడు. ఇప్పుడు నేను కొత్త అవినాష్లా ఎలా మారాలి? రూపాంతరము అంటే టోటల్గా ఎలా మారాలి అంటే పాత అవినాష్లా ఉండకూడదు. అవునా? పాత అవినాష్ లోక మర్యాదలు ఫాలో అయ్యాడు, లోకంలో ఏం జరుగుతుందో అంతా అవినాష్ చేశాడు. పాత అవినాష్ ఎప్పుడైతే యేసయ్యలోకి వచ్చాడో ఈ కొత్త అవినాష్ రూపాంతరం చెందాడు. రూపాంతరము చెందాము అంటే దానికి అక్కడ చెప్తున్న రుజువు ఏంటంటే, లోక మర్యాదలు వదిలేసి మనసు మారాలి. మనసు ఏం మారాలంటే సత్యం. అదే ఏంటంటే, నేను ఇంతకుముందు పాపానికి బానిసని, ఇంతకుముందు సినిమాలు చూడాలి అనుకున్నా, చూడకూడదు అనుకున్నా నన్ను సైతాను చూసేలా చేసింది. ఇంతకుముందు జబర్దస్త్ చూసా, ఇంతకుముందు సీరియల్స్ చూసా, యూట్యూబ్లో సరదాగా టైం పాస్ చేశా. పాత అవినాష్ లోక మర్యాదలు ఫాలో అయ్యా. ఎందుకంటే నేను మంచిగా బాగుపడదాం అనుకున్నా, నా మెడ మీద ఒకటి కాడు ఉంది, ఆడు బలవంతంగా నాతో అవి చేపించాడు. ఇప్పుడు నేను కొత్త అవినాష్గా మారా. మరి ఏం వదిలేయాలా? అక్కడున్న మాట పాపం అని సింపుల్గా, పాపం అనగానే మన మనసులోకి వచ్చేది, నేను సిగరెట్ తాగట్లా, నేను మందు తాగట్లేదు, నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు కాదు. అక్కడ స్పష్టంగా పాపం అన్న మాట అనలా, లోక మర్యాద. లోకానికి ఏది మర్యాదగా ఉంటుందో అది నీకు నాకు మర్యాద కాకపోవచ్చు. లోకంలో ఉన్నవాడిని సినిమాలు ఎందుకు చూడకూడదయ్యా అంటే ఏం తప్పు అనుకోడు, దాంట్లో మంచి తీసుకుంటానండి అంటాడు. ఏంటమ్మా? దానికి ఓ దైవజనుడు చెప్పాడు, చాలా హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందమ్మా. ఓకే, బాగుంటుంది కదా, చాలా రుచికరమైంది. దాన్ని తీసుకెళ్ళి మా డాడీ చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తా. స్ట్రీట్ పక్కన రోడ్డు మీద ఫుడ్ ఉంటుంది కదమ్మా, స్ట్రీట్ ఫుడ్ తినొద్దు అంటారు. ఎందుకంటే మా డాడీ చెప్పే మాట ఏంటంటే, అవి డ్రైనేజ్ పక్కన ఉన్నాయరా అంటారు. ఏమంటారు అంటే ఆయన ఉద్దేశం తినడం తప్పు కాదు, డ్రైనేజ్ పక్కన ఉన్న మంచి ఎలా నువ్వు తింటావు? డ్రైనేజ్ పక్కన అది మంచి అనుకుని నువ్వు ఎలా తింటున్నావు? నా మాట అర్థమవుతుందమ్మా? సినిమా అనేది మనిషిని తప్పుదోవ పట్టిస్తుంది కదా. దాంట్లో మంచి ఎందుకు ఎత్తుక్కుంటున్నావు? అది చెప్తున్నమాట. చిన్న బిడ్డ మన యూత్ మీటింగ్లో మంచి మాట అడిగింది. ఏంటంటే, చాలామంది మర్డర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని ఎందుకు చంపేయకూడదు? నేను చెప్పిన మాట ఏంటంటే, చంపినంత మాత్రం ఎంతోమందిని చంపారు పోలీసులు. వాళ్ళు చాలా న్యాయబద్ధంగా తప్పు చేసిన వాళ్ళు కొంతమంది చంపారు, కానీ మళ్ళీ మిగిలిన వాళ్ళకి ఎందుకు భయం రావట్లా?
లోక మర్యాదలో ఉండే చాలా ప్రభావము సినిమాలో ఎవరిని వాడు హీరోగా చూపిస్తుంది. సినిమా ఏం చేసిద్దంటే లేని నిజాన్ని నీ మనసులో ముద్రిస్తుంది. నువ్వు హీరో అని చెప్తుంది, నువ్వు ప్రతిదీ ఏదో చేసేయగలవు అని చెప్తుంది. కాదు, వాక్యం అలా చెప్పట్లేదు. ప్రతి విషయంలో మన హీరో కాదు, తగ్గాల. కొన్నిసార్లు పడతాము, ఓడిపోతాము. సినిమా లేని ప్రభావాన్ని మీద చూపిస్తుంది. ప్రతి వాడు ఈరోజు కుర్రోడు కూడా 10th క్లాస్ వాడు కూడా హీరోలా ఎందుకు ఫీల్ అయిపోతున్నాడు? ఎందుకు రోడ్డు మీద వెళ్ళిన అమ్మాయిని అంత ధైర్యంగా ఇచ్చేస్తున్నాడు? అమ్మాయిలు ఏం తక్కువ కాదు. ఎందుకు అలా ఉన్నారు? లేనిది ఏదో లోక మర్యాద నేర్పించింది. అది మానితే తప్ప రూపాంతరము చెందదు. నేను ఒక మాట చెప్తాను. వ్లాడ్ VLAD ఈ దైవజనుడు అమెరికాలో సేవ చేస్తాడు. ఈయన చెప్పిన మాట నాకు భయం పుట్టించింది, నన్ను సరిచేసింది. వాట్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ యూ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద నెక్స్ట్ జనరేషన్. నీలో నాలో ఏది మార్పు చెందట్లేదో, ఏ చెడు మారట్లేదో అది నెక్స్ట్ జనరేషన్కి, నీ పిల్లలకి వెళ్తుంది. ఈ మాట అర్థమవుతుందమ్మా? అర్థమైతే భయం కలగాల. నేను ఈ విషయాన్ని నేను మార్చుకోకపోతే నా పిల్లల్లోకి ఇదే మళ్ళీ వెళ్తుంది. ఎందుకంటే విత్తావు, వాళ్ళకి వస్తారు. నువ్వు రూపాయి విత్తితే వాళ్ళు 1000 రూపాయలకు వస్తారు. ఈ విషయం చాలా భయపెట్టింది. అందుకే దేవుడు చెప్తున్నమాట, లోక మర్యాదల్ని వదిలేస్తే తప్ప, మనము బతికే లైఫ్ని మార్చితే తప్ప మనము రూపాంతరం చెందలేము. ఈ మాత్రం మాకు తెలియదండి మారాలని. సినిమాలు చూడకూడదు, మంచిగా ఉండాలి, చెడు చేయకూడదని మాకు తెలియదా? ఇక్కడ పౌలు చెప్తున్నమాట, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. నేను మానలేని సినిమా, నేను సీరియల్ మానలేను, నేను జబర్దస్త్ మానలేను, నేను లోక మర్యాద ఏదైతే చేయకూడదో అది నేను మానలేను. కానీ నన్ను ఒకరు బలపరుస్తున్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నేను చేయగలను అది. ఎందుకంటే నాలో ఉన్నవాడు సాక్షాత్తు సృష్టికర్త చేయలేని పని ఏమైనా ఉందా? ఇది అవ్వదు అంటే కొత్తగా ఇంకో దాన్ని మార్చి చూపించగలడు. దేవుడు చెప్తున్న మాట, ఎస్ చేయలేము, మీరు చేయలేరు, నేను చేయలేరు, సాక్షాత్తు పౌలు గారే చేయలేరు. అందుకే అంటున్నాడు, నన్ను బలపరచువాని యందు, ఇదిగో ఈ లిస్టులో సత్యాన్ని నేను ఫాలో అవుతున్నాను. నేను ఫాలో అవ్వలేను కానీ నన్ను బలపరుస్తున్నాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇది దేవుడు చెప్తున్న మాట. పౌలు అందరికీ ఉదాహరణ కదమ్మా. పౌలుని చూసే నేర్చుకోవాలి కదా. ఆ మాట ఆయనే చెప్తాడు. ఆయనే చెప్తున్న మాట, నేను చేయలేను కానీ నన్ను ఒకరు బలపరుస్తున్నారయ్యా, సత్యం ఏంటో దాన్ని నేను పట్టుకోగలను. లోక మర్యాద, లోకములో ఏది ఉందో దాన్ని చెయ్యొద్దు. సైతానికి దారి తెరిచిన వారు అవుతారు, ద్వారం తెరిచిన వారు అవుతారు. రెండోది సత్యము తర్వాత మాన్యత. ఇంతకుముందు చెప్పాను. డిగ్నిటీ అంటే ఒక పని చేస్తే ఆ పని మనకి డిగ్నిటీ, క్రెడిట్ తీసుకురావాలి. ఏంటమ్మా? నా వైపు చూడండి, పిల్లలు వదిలేసేయండి. మాన్యత అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా పని చేశాను, ఆ పని వల్ల నలుగురు నన్ను చూసి ఏమనాలంటే, బాగా చేశాడు, మెచ్చుకోవాలి. అరే ఎలా చేయగలిగాడ్రా? నేను చేయలేనయ్యా, కానీ నన్ను లోపల నుంచి ఒకరు బలపరుస్తారు, ఆయన బట్టి నేను ఇది చేయగలను. డిగ్నిటీ. వేసుకునే బట్టలు బట్టి, మాట్లాడే మాటను బట్టి, ప్రవర్తన బట్టి డిగ్నిటీ. ఎదుటివాడు చూసే విధానము లెక్కలేనితనంగా చూడకూడదు. ఏం చేయకూడదమ్మా? చూడడానికి సరిగ్గా లేదు, నాకే చెప్పేదేంటి అనుకోకూడదు. అలా అనుకుంటున్నామంటే ఏం లేదంటే మనలో తప్పు. ఏంటమ్మా? ఎదుటివాడు మనం చూడగానే మాట వినాలంటే, లేకపోతే మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే దానికి తగినట్టుగా మన పనులు ఉండాలి. దానికి తగినట్టుగా మన మాట తీరు, మన బిహేవియర్, మన నడత అలా ఉండాలి. మాన్యత అంటే క్రెడిట్ ఇవ్వగలిగేది, అంటే డిగ్నిటీ తెచ్చిపెట్టగలిగేది. నేను చేసే పని నాకు మాన్యత, నాకు డిగ్నిటీ ఇస్తుందా లేదా, ఇది మనం చూసుకోవాలి. తర్వాత ఏవి న్యాయమైనవో. న్యాయం అంటే ఏంటమ్మా? అన్యాయం కాదంటారా? న్యాయము చాలా విషయాలు ఉన్నాయి. నేను అమ్మ ఆమోస్ గ్రంథం ధ్యానం చేసే విషయంలో ఒక దగ్గర కొన్ని విషయాలు విన్నాం. ఏంటంటే దేవుడు దమస్కు అనే పట్టణానికి, ఆమోస్ గ్రంథం రాసున్నమాట, దమస్కు అనే పట్టణానికి మీరు పేదల్ని దోచుకుంటున్నారు, అది తప్పు అని 3-4 సార్లు చెప్పిన తర్వాత, మీరు నా మాట వినట్లేదు కాబట్టి నేను మీ మీదకి అగ్ని కురిపిస్తున్నాను. న్యాయము అనే మాటకు అర్థం ఏంటంటే తెలిసి ఒకరికి బాధ పెట్టొద్దు,
తెలిసి తెలిసి ఒకరికి అన్యాయం చేయొద్దు. నీకు అది తప్పు అని తెలిసినప్పుడు, ఇది కరెక్ట్ కాదు అని తెలిసినప్పుడు, నీ ఇంటోళ్ళైనా బయటోళ్ళైనా దాని జోలికి పోవద్దు. న్యాయము, దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. న్యాయం అనేవేవో, ఏవి పవిత్రమైనవో. ఏంటమ్మా పవిత్రమైంది? ఎక్కువసేపు దీనిలో సమయం నేను స్పెండ్ చేయాలనుకోవట్లేదు, తొందరగా కానిద్దాం. పవిత్రమైనవి ఏంటి? పాపము లేనివి. ఏది చూడాలా ఏది చూడకూడదో మనకు తెలుసుగా. చిన్నపిల్లం ఏం కాదు కదా. ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదో మనకు తెలుసు కదా. ఎవరితో సహవాసం చేయాలి ఎవరితో సహవాసం చేయకూడదు మనకు తెలుసు. ఏం ఆలోచించాలి ఏం ఆలోచించకూడదు మనకు తెలుసు. ఒక దైవజనుడు ఇలా దైవజనుడు కాదు, ఒక పెద్ద ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. వ్యభిచార పాపం గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అది యవనస్తులు చెప్పాలి దాని గురించి. చిన్న పెద్ద వయసు ఏం లేదు. వ్యభిచారం అంటే దేవుడి దృష్టిలో ఎలా అంటే, దేవుడు కాకుండా నువ్వు ఒక మనిషిని ఇష్టపడుతున్నా, మనిషి కాదు ఒక వస్తువుని ఇష్టపడుతున్నా, దేవుడు దాని విగ్రహారాధన అంటున్నాడు, దాని వ్యభిచారం అంటున్నాడు. దేవుడి కాకుండా దేవుడు చెప్పనిది, దేవుడికి నచ్చంది ఏది చేసినా అది అపవిత్రమే. తర్వాత వెళ్దాం. ఏవి రమ్యమైనవో. రమ్యమైనవంటే ఏంటమ్మా? ఈ మాట అర్థం చేసుకోవడానికి నేను కష్టపడ్డాను. ఏంటి రమ్యమైనవంటే ఏంటి అమ్మా? చూడ్డానికి బాగుండాలి. మీరు చెప్పిన మాట చాలా బాగుంది, ఎందుకంటే చూడ్డానికి రమ్యముగా ఉందని చెప్పి అవ్వ మాట్లాడింది. ఓకే, రమ్యమైనవి అంటే మనకి ఇష్టం కలిగించేది. ఓకే, ఎదుటివాడు లేకపోతే సాక్షాత్ యేసు ప్రభు వారు మనం చూస్తే ఆయనకి ఇష్టమయ్యే మనలో ఉండాలి. యేసయ్యకి ఇష్టమైనవి మనలో ఉన్నాయంటే ఎదుట మనిషికి ఇష్టమైనవి అవుతాయా అవ్వ అమ్మ? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భక్తి చేస్తాము, యేసయ్యకి ఇష్టము, కొంతమందికి క్రైస్తవ వ్యతిరేకులకి అది ఇష్టం లేదు, వాటి గురించి మాట్లాడట్లా. మనలో యేసయ్య ఇష్టపడే విషయాలు ఉండాలా? అవే మనుషులు మనం చూసి అరే ఎంత చక్కగా ఉన్నాడు ఈ బిడ్డ ఎంత చక్కగా ఉండడానికి కారణం ఏంటంటే ఇదిగో 13వ వచనం, నేనంత చక్కగా ఉండనయ్యా, కానీ నన్ను బలపరచువాని యందు దేవుడు నన్ను ఏం చేయమంటున్నాడో అది చేస్తా, ఏమి చేయొద్దు అంటున్నాడో అది చేయకుండా మానేయగలిగే శక్తి సాక్షాత్తు నాలో ఉంది. అది యేసు ప్రభువారు. ఏం చేయమంటున్నాడో అది చేసే శక్తి నాలో లేదు, కానీ నాలో ఒక ఆయన ఉన్నాడు, సాక్షాత్తు యేసు ప్రభువారు, త్రియేక దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను దాన్ని అవలీలగా చేయగలుగుతా. తర్వాత ఏవి ఖ్యాతి గలవో. ఖ్యాతి అంటే ఏంటమ్మా? మంచి పేరు. చాలామంది క్రైస్తవ్యం అంటే పేరు ప్రతిష్టలు ఏం లేవండి, అంతా అలా అనుకోవద్దు. దేవుని గణపరిచిన వాడిని దేవుడు ఏమన్నాడు? నావి చూడండి, ఇంకా వాక్యం చూపించట్లే కదా. దేవుడు చెప్తున్నమాట, మీరు నన్ను గణపరిచారా నేను మిమ్మల్ని గణపరుస్తాను అంటే ఘనత దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఖ్యాతి అంటే చక్కటి పేరు, మంచి పేరు, ప్రఖ్యాతలు. అంటే ఉదాహరణకి నా పేరే చెప్పు, మంచి విషయమేగా నేను ఎగ్జాంపుల్ తీసుకుంటా. చెడు విషయాలకి ఎలా ఎగ్జాంపుల్ తీసుకున్నా కదమ్మా. అవినాష్ అనే పేరు ఎక్కడన్నా మంచిగా అనిపించింది అనుకో, అది నాకు మంచిదేనా కదా. అక్కడ కూడా పౌలు చెప్తున్న మాట, పౌలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నామా? పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను అంత మంచోడిని కదయ్యా, నేను మనుషుల్ని చంపాను, అంటే మనుషుల్ని హింసించాను, క్రైస్తవము అనే వాళ్ళని నేను హింసించా. మరి అలాంటి వాడిని నేను ఇలా నాకు పేరు వచ్చేంతగా, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా నా గురించి తెలుసుకునేంతగా ఎందుకు నాకు పేరు వచ్చిందంటే నన్ను బలపరచువాని యందు నేను సాధించగలిగా. తర్వాత వచనంకి వెళ్దాం. వాటి మీద ధ్యానం ఉంచుకొనిడి. దేని మీద ఉంచాలము ఇప్పుడు చెప్పండి? మన ధ్యానము లోక మర్యాదల మీద, అసత్యాల మీద ఉండాలా? లేకపోతే ఏవి మంచివో, ఏవి సత్యమో, ఏవి మనకి గౌరవం తీసుకొస్తుందో, ఏవి మనల్ని మంచివాణిగా ఎదుటివాడికి చూపిస్తుందో వాటి మీద మనం ధ్యానం ఉంచుకోవాలా? కొలస్సీలు రాసిన పత్రిక, రైట్, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మా అందరు తీసారా? చదువు నాన్న. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము
క్రీస్తుతో కూడా దేవుని యందు చాలమ్మా. మనము ఎక్కడున్న వాటిని ఎతకాలంట? పైన ఏమున్నది? అక్కడున్న మాట ఏం చెప్పండమ్మా. మా పరలోకం గురించి సత్యము, పరలోకం అంటే పైన ఉంది అనుకుంటారు కానీ దాని సత్యము వేరు. ఓకే, పైన ఎవరున్నారంట? ఎవరున్నారు? ఇప్పుడు మనం మన 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 ధ్యానం అంతా, మన ధ్యాస అంతా, మన గురి అంతా దేని మీద ఉండాలా? ఎవరి మీద ఉండాలి? అది అందరూ అలాగే పెట్టుకుంటారా? అందరికి గురి యేసుప్రభు అవుతారా? మరి ఎవరి గురి మాత్రం యేసుప్రభు అవుతారు? అవునమ్మా, పైన యేసుప్రభు ఉన్నారు. అక్కడ ఒక మాట ఇస్తున్నాడు, మీరు ఇదై ఉన్నారు కాబట్టి మీ గురంతా యేసుప్రభువే ఉండాలి. అదేంటది? ఎస్, క్రీస్తుతో కూడా లేపబడిన. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. బాప్తిస్మములో ఇలా మునుగుతున్నాము అంటే మనం మునుగుతుంది నీటిలో కాదు, సాక్షాత్తు యేసు ప్రభువారిలో మునిగి పైకి లేస్తున్నాము. మనము చనిపోయి, పాత వారం మనం చనిపోయి యేసయ్యను బట్టి కొత్త వారిగా క్రీస్తుతో పాటు పునరుద్ధానము చెందాము. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సినవి అంతా ఇటువైపు అంట, పైన వాటిని. కింద ఉన్నవి ఏంటి? ఒకటి ఒకటి చెప్పండి. కింద ఏముంటాయి అమ్మా? హేయమైన అంటే ఏంటి? అమ్మ, హేయమైన అంటే ఒకటి చెప్పండి. ఆ శరీరాశ, సూపర్. నేత్రాశ అంటే ఒక మనిషి లోక మర్యాద, సింపుల్ కింద చెప్పా కదా, ఏదైతే దేవుడు చెయ్యొద్దంటున్నాడో అది చేస్తున్నాము అంటే మన చూపంతా ఎటుంది? కిందకుంది. దేవుడు చెప్తున్న మాట, పైన మీ చూపంతా పైన ఉంటే మీరు ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడో అదే చేయగలరు. ఏంటి ప్రూఫ్? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16, 17. ఇది అర్థం చేసుకుంటే మనము ఒక శక్తి పొందుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనిడి, అప్పుడు మీరు చూడండి అమ్మా, ఆ విషయం అందరికీ అర్థమైందమ్మా. ఆత్మానుసారంగా నడుచుకుంటే ఏమి నెరవేర్చారంట? మనము ఏది నెరవేర్చాలి? ఆత్మ సంబంధమైన నెరవేర్చాలా, శరీర సంబంధమైన నెరవేర్చాలా? మరి శరీర సంబంధమైన నెరవేర్చకూడదు అంటే నేనేం చేయాలి? ఒక వ్యక్తి ఏం చేయాలి? అక్కడ చెప్తున్నమాట, శరీర కార్యాలు లేకపోతే శరీర సంబంధమైనవి నేను చేయకూడదు అనుకుంటున్నాను అంటే నేనేం చేయాలి అమ్మా? ఆత్మానుసారంగా నడవాలి. ఆత్మానుసారంగా నడవంటే మన గురి ఎంతసేపు క్రీస్తై ఉండడము. వాక్యం ఏం చెప్తుందో, యేసయ్య అంటే నాకు చక్కని మాట చెప్పారు. డైరెక్ట్గా అర్థం కాదు కానీ యేసయ్య దేవుడే కదా, దేవుడు వాక్యమే కదా. వాక్యము శరీరధారి అయింది, శరీరధారి ఈ భూలోకంలోకి వచ్చారు. యేసయ్య మీద గురి పెట్టుకున్నామంటే మన గురంతా దేని మీద ఉండాలా? పైన ఉన్నది ఎవరు కదా, అంటే మన గురి ఎవరి మీద ఉండాలి? క్రీస్తు అంటే ఎవరు? మనలో ఉన్నాడు. కరెక్టే అమ్మా, వాక్యం యేసయ్యే కదా. యేసయ్య ముందుకి సైతాన్ వచ్చిందా లేదమ్మా? యేసయ్యని శోధించిందా? యేసయ్య పడిపోయాడా? ఎలా నిలబడ్డాడు? ఓయ్, నేను దేవుని గట్టి నువ్వు నన్ను ఇలా చేయకూడదు అన్నాడా? యేసయ్యకి వచ్చిన 3 అనుభవాలు: శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. శరీరాశ ఏంటి? ఆకలి. సైతాన్ ఆకలి పెట్టి ఆకలి చూపించాడా? నేత్రాశ మా మొత్తం చూపించాడా లేదా? నేత్రాశ జయించాడా? దేని బట్టి జయించాడు? నాలో దేవుడు ఉన్నాడు వెళ్ళిపో అన్నాడా? వాక్యమే. జీవపుడంబము, నువ్వు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. హెచ్చు మాట మాట్లాడిపించాడా? కానీ యేసయ్య పడిపోయాడా? ఏ శోధనైనా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నన్ను బలపరిచేవాడు నాలో ఉన్నాడు కాబట్టి నా జీవితంలో ఏది ఎదురవుతున్నా నేను ఖచ్చితంగా దాన్ని జయిస్తాను. అందుకే ఆ శక్తిని, యేసయ్య నాలో ఉన్నాడు అనే శక్తిని, డునామిస్ అనే మాట ఎందుకు మాట్లాడంటే అదొక విస్ఫోటనము కంటే గొప్పది. గొప్ప దేవుడు, త్రియేక దేవుడు నాలో ఉన్నాడంటే అసలు దేవుడు ఏంటో ఆలోచించండి. సకల సృష్టిని చేసిన వాడు, ఏది ఏమైనా చేయగలిగిన వాడు వచ్చి మనలో నివసిస్తున్నాడు. దాన్ని మనం వాడుకోకపోతే బుద్ధిహీనతే. బైబిల్ చెప్తుంది, నా జనులు జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు. ఏం లేక నశించిపోతున్నారంటమ్మా? అంటే తప్పించుకోవడానికి దారి ఉంది, ఆ దారిలో నేను వెళ్ళలేదనుకో, నాకు అవకాశం లేక దొరికిపోయానా, లేకపోతే
వెళ్ళాలి అని తెలిసినా వెళ్ళకుండా దొరికిపోయానా? నాకు జ్ఞానము అక్కడ ఉంది, దారి ఉంది, కానీ ఆ దారిని పట్టుకోవడము తెలియక, లేకపోతే నేను వదిలేసి రక్షించిపోయా. అంతేగాని నాకు వెళ్ళడానికి దారి లేక కాదు. బైబిల్ చెప్తున్న మాట, ఏదైనా నీ జీవితంలో పెట్టిన ఏదైనా జయించడానికి ఖచ్చితంగా నీలో సరిపోయిన శక్తి ఉంది, ఇంకా అంతకంటే ఎక్కువే ఉంది. దాన్ని బయట జయించలేకపోతే ఎందుకు జయించలేకపోతున్నావు అని మనం ప్రశ్నించుకుంటే స్పృహలో లేము. యేసయ్య నాలో ఉన్నాడు, స్పృహలో లేము. లేదా ఏ ఆలోచనలో ఉన్నామంటే దేవుడితో కాదు, లోక మర్యాదలు వెంట పడుతున్నాం. నా మాట అర్థమవుతుందమ్మా? లోక మర్యాద మన దృష్టి అంతా పైనున్న వాటి మీద కాకుండా కిందున్న లోక మర్యాదల మీద ఉంది. కాబట్టి యేసయ్య అనే శక్తిని మనం అనుభవించలేకపోతున్నాము. తర్వాత వచనంలోకి వెళ్దాం. ఒక్క నిమిషం అమ్మ, 17వ వచనం ఒకసారి చదువుదాం. గలతీయులు రాసిన పత్రిక. ఆత్మానుసారంగా లోక మర్యాదలు నేను చేయకుండా ఉండాలంటే ఆత్మానుసారంగా జీవించాలి. అంటే వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ వాక్యము క్రీస్తు అనే స్పృహలోనే ఉండాలి. సింపుల్గా ఒక మాట చెప్తాను, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పాను. అమెరికాలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. నా వైపు చూడమ్మా. ఏంటంటే 5 హోమ్లెస్ అంటారు, అంటే మన భాషలో చెప్పాలంటే అక్కడ భిక్షాటం చేసేవాళ్ళు, మనకి అడుక్కునేవాళ్ళు. 5 తీసుకున్నారు. 5 బాగా డబ్బున్న వాళ్ళని తీసుకున్నారు. వీళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకొని, అంటే కొంత డబ్బు అంటే వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని వీళ్ళకి ఇచ్చారు. ఎవరి దగ్గర డబ్బు తీసుకొని ఎవరికి ఇచ్చారు? ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని పేదవాడికి ఇచ్చాడు. పేదవాడికి, ఇది లేనోడు, అసలేమీ లేవు. ఎంత డబ్బు ఇచ్చారంటే ఇతడు గొప్పవాడు, వీళ్ళు గొప్పవాళ్ళు అయ్యేంత డబ్బులు ఇచ్చారు. నా మాట అర్థమవుతుందమ్మా? మన భాష చెప్పాలంటే ఒక్కొక్కడికో 10 కోట్లు ఇచ్చారు అనుకుందాం. వీళ్ళు నా దగ్గర ఇంకా ఏమీ లేవు అన్నట్టుగా ఉన్నారంట. ఇది జరిగిన ఎక్స్పెరిమెంట్. 2 సంవత్సరాలు గడిస్తే, 3 సంవత్సరాలు గడిస్తే ఒక్కొక్కరికి 10 కోట్లు అంటే ఎక్కువ డబ్బులు ఇచ్చిన వాళ్ళు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అడుక్కునే స్థాయికి వచ్చారు. 0 ఏమీ లేకుండా మొదలుపెట్టిన వాళ్ళు 3 ఏళ్ళకి మళ్ళీ అదే డబ్బు సంపాదించే స్థాయికి వచ్చారు. ఏం తెలుసా? తేడా తెలుసా? మనసు మారలా. ఈరోజు మనందరికీ సమస్య ఏంటంటే మనసు మారట్లేదు. ఇంతకుముందు అలవాటు సినిమానా, షికారా, లేకపోతే లోకంలో ఉండే ఆ నీచమైన కార్యాల, అవి నీ మీద ఇంతకు ముందు ప్రభుత్వం చేసాయి. అవి అధికారంలో ఉన్నాయి ఇంతకు ముందు, కాబట్టి నువ్వు చేసేసావు. కానీ ఇప్పుడు వీటికి నా మీద అధికారము లేదు అనే విషయాన్ని మనకు అర్థం అవ్వాలా. ఇప్పుడు నా మీద అధికారి, నన్ను బలపరిచేవాడు, సమస్తము వాని యందు నేను ఏది చేయకూడదు అది చేయకుండా ఆగలను అనే విషయం మనకు అర్థం కావట్లేదు. అంటే మన మనసు మారలేదు. ఇక్కడ చెప్తానమాట, మీ మనసు మారితే తప్ప మీరు రూపాంతరము చెందలేరు. లోక మర్యాదలను వదిలేసి, ఇంతకుముందు చేసిన వాటిని వదిలేసి ఇప్పుడు మనసు ఏం మార్చుకోవాలంటే, నేను ఏది చేయకూడదు నా మనసులోకి వస్తుందో, నాలో యేసయ్య ఉన్నాడు, నేను దీన్ని జయిస్తా అనే మాటతో, అనే ఆలోచనతో మనము అడిగేస్తే ఖచ్చితంగా జయించగలం. మనసు మారకపోతే ఏది చేసినా కూడా ప్రయత్నమే, ఏది చేసినా కూడా వృధా ప్రయత్నమే. చాలాసార్లు మన ఇంట్లో వాళ్ళు మన మాట వింటలేదు అనుకుంటాం. దేవుడు మన ఎంత కన్నీరు కాల్చినా, ఎంత బాధపడుతూ ప్రార్థన చేసినా దేవుడు చెప్పే మాట ఏంటంటే, అమ్మా నేను నీకు చెప్తున్న మాట నువ్వు వింటున్నావా? నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నీ పిల్లలు కూడా నీ మాట వినరు. మన బిడ్డలు మన మాట వినకపోతే ఎంత బాధ కలుగుతుందో, దేవుడి మాట మనం వినకపోతే దేవుడికి అంతే బాధ కలుగుతుంది. ఏది విత్తుతామో ఖచ్చితంగా అది కోస్తాం. సరే, 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించును. ఇవి ఒకదానొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటే, మా ఆత్మ శరీరాన్ని ఏం చేసిద్దంటే, నువ్వు తప్పు ఆత్మ ఏం చేసిద్దంటే, అయ్యా నువ్వు తప్పు చేయమాక, అటనక లోక మర్యాదలకి వెళ్ళమాక, అవి నీకు పాపాన్ని, సైతానికి ద్వారం తెరుస్తాయి, అనవసరంగా సైతాన్ వచ్చి నీ జీవితాన్ని పాడు చేస్తాడు, వాటికి వెళ్ళమాక అని ఆత్మ చెప్తా ఉంటే, శరీరం ఏం చెప్పిద్దంటే, ఏముందిలే, ఇలా బోల్డ్ సార్లు చెప్పలేదా, సంవత్సరాల నుంచి నువ్వు వినట్లేదా అని శరీరం చెప్తా ఉంటుంది. అంటే మనసు చెప్తా ఉంటుంది. ఈ రెండిట్లకి ఎప్పుడు వైరమే. ఏ మాట వింటావో, ఆత్మ మాట వింటామా దీవెనకరంగా ఉంటాం, శరీరం ఏం చెప్తుందో చేసామా ఖచ్చితంగా అది మనకి క్షేమకరము కాదు. సరే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వద్దాం. 9వ వచనం చదువునానా? ఓకే,
ఓకే ఓకే అప్పుడు ఓకే తర్వాత చదువు నాన్న. సింపుల్గా పౌలు ఏం చెప్తున్నారంటే మీరు ఏం చేయాలో ఏం చేయకూడదో నన్ను చూసి నేర్చుకోండి, నన్ను చూసి నేర్చుకోండి అనే పౌలు ఎందుకు చెప్తున్నారు? కింద 2 మాటలు చూద్దాం. 10 వచనం చదువు నాన్న. నా 11 చదువు నాన్న. ఓకే ఓకే అమ్మా, నేర్చుకొని ఉన్నానని ఎవరు చెప్తున్నారమ్మా? సరే 12 వచనం కూడా చదువు. ఓకే ఓకే స్తోత్రం. ఓకే చాలమ్మా. నేర్చుకొని ఇక్కడ రాస్తున్న మాట నాకు కొదువు కలిగినందు. ఓకే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. అక్కడ ఉందా? తర్వాత కింద దీన స్థితిలో ఉండగలను, సంపన్న స్థితిలో కూడా నాకు తెలుసు, దీన స్థితిలో తెలుసు, ప్రతి విషయంలో అన్ని కార్యములో కడుపు నిండి ఉంటకు, ఆకలి కొని ఉంటకు, సమృద్ధి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. ఇప్పుడు నా వైపు చూడమ్మా, ఇక్కడ చెప్తున్నమాట పౌలు నేర్చుకుంటున్నాడా? పౌలు గురించి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. పౌలు చరిత్ర చూస్తే పౌలుకి ఆ కాలంలో 4 ఓడలు ఉండేయంట. ఓడలు ఉన్నారంటే చాలా గొప్పవారు. పౌలు హెబ్రీయుడు, రోమన్ సిటిజన్షిప్, రోమీల పౌరసత్వము అంటే ఇండియన్ సిటిజన్. మనం భారతదేశ పౌరులమే కదమ్మా అమ్మా. ఏంటి లేకపోతే మీరు సీక్రెట్గా ఏదైనా దేశాన్ని పనిచేస్తున్నారా? మరేంటి, పౌరులే కదా. పౌలు హెబ్రీయుడు, యూదుడు, బెన్యామీన్ గోత్రం చెందినవాడు, రోమీల పౌరసత్వం కలిగిన వాడు. ఆ రోజుల్లో రోమా దేశపు పౌరసత్వం అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశ పౌరసత్వం మనకు కావాలి అనుకుంటే ఏం చేయాలో కొన్ని రూల్స్ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడ వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకో, కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది. ఇంకా చాలా ఉంటాయి. రోమీల పౌరసత్వం కావాలంటే బోల్డ్ అంత ధనం ఇవ్వాలంట. ఈయనకి రోమీల పౌరసత్వం ఉంది. ఆ టైంలో ఆయనకి 4 ఓడలు ఉన్నాయంట. ఆయన డబ్బులు తక్కువైన వాడా? మరి ఇంతకుముందు 3 అధ్యాయాలు చదివాము. క్రీస్తు కొరకు సమస్తాన్ని నేను వదిలి వచ్చానని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా నేను పుట్టుకతో లేకపోతే మధ్యలో డబ్బులు ఉన్నవాడిని, జ్ఞానం ఉన్నవాడిని. గమాలియేలు పాదాల దగ్గర మోషే ధర్మశాస్త్రం మొత్తాన్ని చదివాడు. అందుకే శిష్యుల కన్నా ఎక్కువ ప్రత్యక్షత రాశాడు. జ్ఞానం ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు, మంచి స్థాయి ఉన్నవాడు. పౌలుకి మంచి స్థాయి ఉంది, ఎందుకంటే రోమీల పౌరసత్వం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు. ఇవన్నీ ఉన్న ఆయన చెప్తున్న మాట, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఖర్చు పెట్టాను, నాకు అది తెలుసు. డబ్బులు లేనప్పుడు కడుపు ఎలా కాల్చుకొని మార్చుకొని ఉండాలో అది కూడా నాకు పుట్టుకతో రాలేదు, నేను నేర్చుకున్నాను. ఎలా నేర్చుకున్నాడు? అక్కడున్న మాట చెప్పండి అమ్మా. ఎస్, నన్ను బలపరిచువాడు నాలో ఉన్నాడు. కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు తిన్నా, లేనప్పుడు డబ్బులు లేకుండా పేదరికంలో ఉండడానికి కూడా నేర్చుకున్నాను. ఈరోజు చాలా మందికి మంచిగా లైఫ్ బతకడము నేను విరుద్ధం కాదు, బైబిల్ విరుద్ధం కాదు. మంచిగా బతకాలి, రైట్. కానీ డబ్బులున్న బైబిల్ పౌలు చెప్తున్న మాట, నీ దగ్గర నిండా డబ్బులు ఉన్నాయా, దానికి తగినట్టుగా తిరుగు, బట్టలు వేసుకో, హ్యాపీగా ఉండు, ఖర్చు పెట్టుకో. కానీ ఎప్పుడైనా డబ్బులు లేని పరిస్థితి ఉందా? చాలామంది అంటారు మాకు అలవాటు అయిపోయిందండి, కాబట్టి డబ్బు లేనప్పుడు కూడా అప్పు చేసి అయ్యే పనులు చేస్తున్నారు. నా మాట అర్థమవుతుందా? డబ్బులున్నప్పుడు మన జీవన శైలి కాస్ట్లీగా ఉంది, మంచిదే, దానికి కాదని ఎవరన్నట్లా. డబ్బులు లేనప్పుడు కూడా అప్పు చేసి అదే జీవన శైలి నేను కొనసాగిస్తాను అంటే పౌలు చెప్తుంది అది కాదు. డబ్బున్నప్పుడు డబ్బున్నవాడిగా ఉండాలా, అది తెలుసు. డబ్బు లేనప్పుడు డబ్బు లేనివాడిగా ఉండాలి. నాకు అది అలవాటు అయిపోయింది అంటే పౌలుకి కూడా పుట్టుకతో రాలా. ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడు పౌలు? 2 సార్లు చెప్పమ్మా, గట్టి చెప్ప. ఓకే, నేర్చుకున్నాను. ఎవ్వరికి పుట్టుకతో రాదు. చాలామంది నేను పుట్టుక అలా పుట్టలేదండి, లేకపోతే నాకు అలవాటు అయిపోయిందండి. కాదు, నేర్చుకో. మనము అప్పు చేయడం తప్పు కాదు, కానీ రకరకాల మంది ఇక్కడున్న ఎవరైనా కానీ రకరకాల విషయాలు అప్పు చేస్తారు. అప్పు చేయడం తప్పు కాదు. ఏం తప్పు అంటే, నన్ను ఒక నిమిషం, మనము అప్పు చేసి
భవిష్యత్తుకు ఉదాహరణకి మనం అప్పు చేసాం. డబ్బున్న వాళ్ళు ఎలా బిజినెస్ చేస్తారో తెలుసా అమ్మా? వాళ్ళకు ఉన్నది పెట్టుకోరు, లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందమ్మా? మనం అప్పు చేస్తే 2-3 ఏళ్ళు 4 ఏళ్ళకి అది మనకి తీసుకుని డబ్బులు పెట్టేలా ఉండాలి. అంటే మన భవిష్యత్తు సెట్ అవ్వడానికి అప్పు చేయొచ్చు, ఏం కాదు. కానీ నా జీవన శైలి సంపాదించేదానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతున్నాను కాబట్టి అప్పు తీసుకుంటే తప్పు. నా మాట అర్థమవుతుందా? అప్పు చేయడం తప్పని నేను చెప్పట్లా. మన జీవన శైలి అడ్జస్ట్ అవ్వలేక సంపాదించేదానికంటే మనం ఎక్కువ ఖర్చు పెడుతుంటే దేవుడు చెప్తున్న మాట అది తప్పు. కొంతమంది రెండిట్ల మధ్య ఇరుక్కుపోయి ఉంటారు. పౌలు ఇక్కడ చెప్తున్న మాటే ఏంటంటే, నాకు ఎంత ఉందో నేను దాంట్లో ఏమై ఉన్నా సంతృప్తి, అంటే కంటెంట్ ఉన్న దాంట్లో నేను సంతృప్తిగా ఉండాలా. కొంతమంది పరిస్థితి ఎలా ఉండిద్దంటే, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం రాదు, దేవుడు ఎక్కువ ఇవ్వడు. ఎందుకంటే ఒక మాట 19వ వచనం చదవన్నానా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో అవసరము తీరుస్తాడా, ఆశ తీరుస్తాడా? సింపుల్. ఒక మాట చెప్తాను. మన మనస్సు వెలిగింపబడాలి. ఒక మాట చెప్తాను. నాకు అవసరం అయితే దేవుడు ఇస్తాడా, ఇవ్వడా? దేవుడు ఇవ్వట్లేదంటే అది నాకు అవసరమా కాదా? లెక్క తెలిపిందమ్మా. అవసరం అయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఇవ్వలేదంటే అవసరం లేదు. లేదండి మీకేం తెలుసు, ఇది మాకు చాలా అవసరం కానీ దేవుడు ఇవ్వలేదు అంటే దేవుడు వాక్యం తప్ప. మరి ఏంటి తప్పు తెలుసా? యోసేపు 7 సంవత్సరాల పంట బాగా వస్తుంది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ 7 సంవత్సరాలు గొప్ప పంట ఇస్తా. ఎందుకు ఇస్తున్నాడు గొప్ప పంట కదా? 7 సంవత్సరాలు దాచుకోకుండా తర్వాత 7 సంవత్సరాల కరువులో దేవుడు నాకేం సాయం చేయలేదంటే దేవుడు ఏమంటాడు? ఇచ్చినప్పుడు దాచుకోవాలి అనే ఆలోచన కూడా ఎవరికి చెప్పా? నీకే చెప్పా. యోనా నినివేకి వెళ్ళి ప్రకటించాడమ్మా? ప్రకటించాడా? ప్రకటించినప్పుడు అసలు యోనాని పంపించకుండా దేవుడు తప్పు చేస్తున్నావు నాశనం చేస్తాడా? యోనాని పంపించాడా? యోనాని పంపించిన తర్వాత వాళ్ళు ప్రార్థన చేశారా? దేవుడు మనసు మార్చుకున్నాడా? అంటే శ్రమకి ముందు దేవుడు ప్రతిదానికి ఒక మెసేజ్ మనకిస్తాడు. ఆ మెసేజ్ పట్టుకోకపోతే తప్పు జరుగుతుంది. వాళ్ళు ప్రార్థన చేయకుండా యోనాని కొట్టి చంపేసి ప్రవక్తలు చేసినట్టు ప్రార్థన చేయకుండా, దేవా నువ్వు మాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదేంటి అంటే నువ్వు కరుణాపూర్ణుడు అంటారు కదా అని అనడానికి ఉపయోగం ఉందా? మన్నా రోజు మన్నా తీసుకోవాలి అని పాత నిబంధనలో చెప్పినప్పుడు విశ్రాంతి దినానికి ముందు 2 రోజులు మన్నా తీసుకోవాలి. తెలుసు కదమ్మా? ఈ రోజుకి కావాల్సిన మన్నా ఏరుకుంటే విశ్రాంతి దినాన్ని ముందు, విశ్రాంతి దినం పని చేయకూడదు కాబట్టి, ఉదాహరణకి సండే పని చేయకూడదు కాబట్టి సండే కావాల్సిన ఆహారం కూడా సాటర్డే 2 రోజులకి సంబంధించింది తీసుకోవాలి. ఎవరైనా శనివారం తీసుకోకపోయి ఉంటే ఆదివారం వాళ్ళకి ఆహారం ఉంటుందా? నా మాట అర్థమవుతుందమ్మా? చాలామంది ఇక్కడ నలిగిపోతున్నారు. సంతృప్తిగా ఉండలేక, లేదా దేవుడు మాకు చేయట్లేదంటే దేవుడి మీద కోపం మధ్యలో ఉండిపోతున్నారు. దేవుడు అవసరమైతే ఖచ్చితంగా చేస్తాడు. నాకు అవసరం అండి కానీ దేవుడు చేయట్లేదు అని అనిపిస్తుందా? కాదు, ఎక్కడో ఏదో కోల్పోయావు. దేవుడు చెప్పిన అలర్ట్ మెసేజ్ని దేవుడు ఎక్కడ దాచుకోమన్నాడో అక్కడ దాచుకోకుండా ముందుకు వచ్చేసావు. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి వారు ఒక సమాధానంతో వెళ్ళాలి. ప్రార్థన చేస్తే ఎన్నో విషయాలకి జవాబు ఎందుకు రావట్లేదంటే జవాబు వాక్యంలో ఉంది. కొత్తగా దేవుడు ఏం చెప్పాల్సిన అవసరంలా, ఆల్రెడీ జవాబు వాక్యంలో ఇచ్చాడు. దానికి క్షుణ్ణంగా మనం పట్టుకోగలగాలి. పౌలు చెప్తున్న మాట, ఉన్నప్పుడు ఉన్నానండి, లేనప్పుడు లేనట్టుగా ఉన్నా. ఇది నాకు పుట్టుకతో రాలా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. నేను నేర్చుకున్నాను ఈ మాట. తర్వాత నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఒక్కొక్క మాట చూద్దాం. ఒక 13వ వచనం మళ్ళొకసారి చదువుదాం అమ్మా. నన్ను బలపరచు వాని యందు నేను ఇప్పుడు చెప్పండి, ఆ సమస్తం ఏంటి? దేవుడు మన వైపు చూడమ్మా. దేవుడు ఇచ్చినవి ఏవైనా దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో అది సమస్తం చేయగలను. పౌలుని దేవుడు కొన్నిసార్లు
లేమిలో ఉండమన్నాడా? ఏమ్మా డౌట్ ఏమైనా ఉందా? ఇక్కడ ఉంది కదా, లేమిలో ఉండమన్నాడుగా. నిన్న నేను శుక్రవారం ఒక ప్రాంతానికి ఒక ప్లేస్కి వెళ్ళాం. ఆ ప్లేస్లో నా పక్కన ఒక ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆయన అన్న మాట ఏంటంటే, నాకేం తెలియదు, ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను మొన్న నీ దగ్గరికి వచ్చాను, నీ దగ్గర బండి ఉన్నప్పుడు నాకు ఇచ్చావా అంటున్నాడు. ఏంటంటే, నీ దగ్గర బండి ఉన్నప్పుడు నాకు ఇచ్చావా? అవతల ఏమన్నారు తెలియదు. ఈయన ఏమన్నారు తెలుసా? అందుకే ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఎగిరెగిరి పడకూడదు, అహంకారం తగ్గించుకోవాలి. ఏమన్నాడు? అహంకారం తగ్గించుకోవాలి. ఉన్నాయి అని చెప్పి ఎగరకూడదు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఆయన అంటున్న మాట, నువ్వు ఉన్నాయని చెప్పి ఎగిరావు కదా, అహంకారం తగ్గించుకో. ఉన్నాయని చెప్పి ఎగిరావు కాబట్టి ఈరోజు అయిపోయి నువ్వు నా దగ్గర సాయంకి వచ్చావు. నేను అడిగినప్పుడు నువ్వు నాకు ఇచ్చావా? నా మాట అర్థమవుతుందా? దేవుడు అంటే తెలిసిన వాడు కాదు, వాక్యం తెలిసిన వాడు చెప్పట్లా, లోకం చెప్తున్న మాట. అహంకారము లేమికి దారితీస్తుంది. ఉన్నాయని చెప్పి ఎగిరెగిరి పెడితే దేవుడు గడ్డి కూడా మేయించగలడు. ఒక రాజు దేవుడు స్థాయిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు చెప్పాడు, నువ్వు పశువులా గడ్డి మేస్తావు అని. అహంకారము మనిషిని కుప్ప కూలిపోయేలా చేస్తుంది. ఎంత పెద్ద ప్రాకారం, ఎంత పెద్ద రాజ్యము నువ్వు కట్టుకున్నా, నేను కట్టుకున్నా, అహంకారము, ఎదుటి వాడిని తక్కువగా చేసే అహంకారము నేలమట్టం చేయగలదు. చాలా జాగ్రత్త. పౌలుకి వచ్చినవి లేమి అహంకారంతో రాలా. ఆయన చేసిన ప్రయాణాలు అంటూ దేవుడు ఆయనకి పేదరికం ఇవ్వలేదు. ఆయన చేసిన ప్రయాణాలు, అడవిలో పడి తిరిగి ఆయనకి అక్కడ ఎక్కడా కూడా డబ్బు లేక నేను ఆకలిగా ఉన్నాను అనే విషయం చెప్పట్లేదు. ఆయన అడవిలోను ఎడారిలోనూ ప్రయాణం చేశాడు సువార్తకే. అక్కడ కడుపు నిండడానికి ఏముండదు. ఆయన చెప్తున్న మాట, దేవుణ్ణి నేను ఎలా పుట్టానయ్యా, ఎలా పుట్టిన వాడిని ఎలా బతికా, నీకోసం వస్తే ఏం చేస్తున్నావు నువ్వు అని అడగలేదు. దేవుడు ఇక్కడ పెట్టాడా, దీనికి కూడా నేను నేర్చుకుంటాను. దేవుడు అయితే సరి చేస్తున్నాడు, లేకపోతే నేర్పించి నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్తాడు. యోసేపు గుంటలో పడ్డము, నేర్పించి నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్ళడమే. జైల్లో ఉండడము, పోతీఫరు భార్య మోసం చేయడము, నేర్పించి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడమే. యోసేపు ఏం తప్పు చేయలేదు. ఈరోజు నీ జీవితమైనా నా జీవితమైనా నేను ఏం చేయకుండా ఈ కష్టాలు వస్తున్నాయంటే దేవుడు నేర్పిస్తున్నాడు, లేదా దేవుడు సరి చేస్తున్నాడు. ఈ రెండిట్లో ఏదైనా ఉంటుంది. అంతేగాని దేవుడు నన్ను కావాలని ఈ కష్టంలో పెట్టాడు అనొద్దు. దేవుడు ఎవరిని శోధనలోకి తీసుకువెళ్ళడు. అయితే నేర్పిస్తున్నాడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి, లేదా సరి చేస్తున్నాడు. 14వ వచనం చూద్దాం. 14 నుంచి చదువు నాన్న. అయినను నా శ్రమలో ఓకే మంచి పని ఫిలిప్పీలారా సువార్తను ఓకే చాలు చాలు నాన్న చాలు. అమ్మ, ఇచ్చు విషయము పుచ్చుకునే విషయము ఎవరు ఇస్తున్నారు, ఎవరు పుచ్చుకుంటున్నారు? అమ్మా అలా చెప్పగలరు. ప్రతిదానికి వేసే ఆన్సర్ కాదు. అక్కడ చదవండి అమ్మా. ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో అని ఎవరు ఇస్తున్నారు, ఎవరు పుచ్చుకుంటున్నారు ఇక్కడ? ఓకే, ఎవరు పుచ్చుకుంటున్నారు? పౌలు ఫ్రీగా తీసుకుంటున్నాడా? మా తిరిగి ఇస్తున్నాడని లేదు కదమ్మా ఇక్కడ. పౌలు ఫ్రీగా తీసుకుంటున్నాడా అమ్మా? కాదమ్మా. షేబా దేశపు రాణి డబ్బులు ఇచ్చిందా సొలొమోనుకి? ఊరికే ఇచ్చిందా డబ్బులు? ఎందుకు ఇచ్చింది? పౌలు రాస్తున్న మాట, జీతగాడు పనివాడు జీతానికి పాత్రుడు. ఈయన తీసుకుంటున్నాడు ఎందుకు తెలుసా? ఈయన ఇచ్చాడు. ఏమిచ్చాడు? సువార్త ఇచ్చాడు. ఇగో ఈ పత్రికలు రాస్తున్నాడు, వాళ్ళకి జ్ఞానం నేర్పిస్తున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఈయన? అది దేవుడిస్తున్న జీతము, వాళ్ళిచ్చే తీసుకుంటున్నాడు. మనకు నేర్పిస్తున్న పాఠము ధనాపేక్ష. అనండమ్మా, ధనాపేక్ష. మనం ఏమనుకుంటామంటే, నేనేమి ధనాపేక్ష, నాకేమి పెద్ద పెద్ద కోట్లు ఉన్నాయండి ధనాపేక్ష ఉండడానికి కాదు. ధనాపేక్షకు 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను సింపుల్గా. కూరగాయలు కొనడానికి వెళ్తామమ్మా, కేజీ 30 రూపాయలు చెప్పాడు. వెంటనే మనం అనే మాట ఏంటి అమ్మా? ఓకే, బేరం ఆడడం తప్పులేదు. ఓకే, పక్కన 20 రూపాయలు అంటాం. ఏమంటాం? పక్కన అడిగామా? ధనాపేక్ష. 30 రూపాయలు 20 రూపాయలు కొని 10 రూపాయలు దేవుడికి వాడతామా? కాదు కదా. ఆ 10 రూపాయలు ఎవరు తినడానికి? మరి ఎందుకు అబద్ధం చెప్తున్నాం? నిజంగా అడగలేదు కదా. ధనాపేక్ష. ఇది ధనాపేక్ష నాకు తెలియదు. ఒక దైవజనుడు చెప్పిన మాట నిన్న మేము మాట్లాడుకుంటున్నాం.
ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. మనం ఎవరినన్నా టీ తాగడానికి తీసుకెళ్ళిన జనరల్ మొగాళ్ళ మధ్యలో జరుగుతుంది. టీ తాగిందా డబ్బులు ఎవరు ఇవ్వాలా కదా? జోబులో చేయబెట్టి చెయ్యి బయటికి రావట్లేదు అనుకో, ఏంటది? ధనాపేక్ష. లేకపోతే లేనట్టు ఉండాలి. ఎందుకు తీసుకెళ్ళా? ఏ విషయంలో కూడా మనము డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఫ్రీ కన్సెషన్, అక్కడ ఉన్న స్థాయి కంటే దాన్ని తగ్గించి నాకు బెనిఫిట్ జరగాలి అనుకుంటే తప్పు. ధనాపేక్ష. ఇక్కడ పౌలు, నేను మీకు నేర్పిస్తున్నాను, నేను పనివాణ్ణి కాబట్టి జీతానికి పాత్ర నేను ఇప్పుడు తీసుకుంటా. ఫ్రీగా ఎవ్వరి దగ్గర ఏమీ తీసుకోవద్దు. ఏదైనా దేవుని పరిచర్యకి మిమ్మల్ని వాడుకొని దేవుడు, అమ్మా ఇదిగో ఈ బైబిల్స్ నీ దగ్గర ఉంచు, నువ్వు ఎవరికైనా ఇవ్వని, మీకు ఎవరిని ఇచ్చారా దేవుడి పరిచర్య, తీసుకోండి, పంచండి లేని వారికి. సొంత బెనిఫిట్ కోసము చేయొద్దు. ఏం చేయొద్దమ్మా? సొంత బెనిఫిట్ కోసం ఫ్రీగా ఎవరి దగ్గర తీసుకోవద్దు. లేదు నువ్వు వాళ్ళ కోసం ఏమైనా ప్రార్థన చేసావా, అలా జీవితంలో ఏదైనా మంచిని విత్తావా, ఓకే తీసుకో. కానీ ఫ్రీగా ఫ్రీ అనే మనసు, అసలు ఆలోచన ఫ్రీగా నాకు రావాలి అనేది మనసులో తీసేయండి. అది ధనాపేక్ష, అది మంచిది కాదు మనకి. దానికోసము ఎన్ని అబద్ధాలైనా ఆడనిపిస్తుంది. ఎంతోమంది ఈరోజు లోకంలో ఎంతోమంది ఫీజు రియంబర్స్మెంట్ అనే మాట తెలుసా అమ్మా? గవర్నమెంట్ డబ్బులు పే చేస్తుంది. ఎవరికంటే పేదవాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు పే చేస్తుంది చదువుకోవడానికి. మా టైంలో చాలామంది ఉంది. అరే అది ఎవరు పొందుకుంటున్నారా అంటే, కోట్ల బిజినెస్లు చేసి ఏమని చెప్తారంటే, మాది చిన్న బడ్డీ కొట్టండి, ఉండే పెద్ద హోటల్స్. ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే లాభం కోసం ఏం చేస్తున్నారు? అబద్ధం చెప్తున్నారు. అలా స్థాయిని దిగజార్చుకుంటున్నారు. వద్దు. దేవుడు మనం అలా మాట పలికామా బెనిఫిట్ కోసం, లేదు అని పలికామా నాలుకలోనే మరణము పెట్టాడు కాబట్టి అదే మన మీదకి వస్తుందేమో, జాగ్రత్త. నా ఫ్రెండ్ ఒక ఆయన బట్టల షాప్ పెట్టాడు. ఏం పెట్టాడమ్మా? బట్టల షాప్ పెట్టాడు. పెట్టి నేను చేసే పని ఏంటో తెలుసు కాబట్టి ఆయనకి దీవెన వస్తుందని 2 జతలు బట్టలు తీసుకున్నాడు. ఏమన్నాడు? ఇది ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో జరిగిన విషయం. నేనన్నా నాకు వద్దన్నా, ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే దేవుడు నాకు డబ్బులు ఇచ్చాడు, నేను కొనుక్కుంటా. ఆయన అన్నాడు, అయ్యా షర్ట్ ఎంత అని అడిగా. 2,000 రూపాయలు అన్నాడు. నేను 2,000 రూపాయలు బట్టలు వేసుకోను కాబట్టి నాకు వద్దు, నేను కొనుక్కోలేను, నా దగ్గర ఎంత కొనుక్కోవాలో అంత డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు ఫ్రీగా ఇచ్చినా నాకు వద్దు. నా మాట అర్థమవుతుందమ్మా? మాన్యత. ఎదుటి వాడిని చూసి ఇది ఫ్రీగా తీసుకుంటాడు నో, ఈ ఆలోచన మన మీద ఎవరికి కలగకూడదు. ఇది రాయల్ పర్సన్. ఏం పర్సన్? ఉన్న దాంట్లో డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ దాటిపోడు, దిగజార్చుకోడు. క్రైస్తవులకు ఉండాల్సింది ఇది. ఇచ్చు విషయంలో, పుచ్చుకొని విషయంలో. తర్వాత మీరు మాటికి ఓకే ఓకే చాలమ్మా. ఒక్కసారి 10వ వచనం చదువు నాన్న. ఓకే, ఆ విషయంలో అప్పుడు 11 చదువునానా. నాకు కొదువ కలిగినందున అమ్మ ఒకసారి నా వైపు చూడండి. పౌలు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు కొంతకాలం నాకు సపోర్ట్ చేశారు, డబ్బులు ఇచ్చారు, దాని తర్వాత ఇవ్వలేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నాకు కొదువ కలిగి చెప్పట్లేదు. ఏం చెప్పట్లా? కొదువ కలిగి చెప్పట్లేదు. 17వ వచనం చదువునన్న. నేను ఈవిని ఆపేక్షించి అలాగ చెప్పట్లేదు. ఏంటి దాని అర్థం? నా వైపు చూడమ్మా. అయ్యా మీరు డబ్బులు ఇవ్వట్లేదు అని పౌలు ఎందుకు మాట్లాడుతున్నానంటే, నాకేదో తక్కువైపోయిందని మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోవద్దు. అలాగే మీ దగ్గర నుంచి నేనేదో ఆశించేలా చెప్తున్నాను అనుకోవద్దు. కానీ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. ఎందుకు చెప్తున్నాడంట? ఎవరికి రావాలని? అంటే ఎదుటి వాళ్ళకి వాళ్ళు ఎలాగా ఆశీర్వదించబడతారో ఆ ప్రిన్సిపల్ చెప్తున్నాడు. అంతేగాని మీరు నాకు ఇవ్వాలని ఇండైరెక్ట్గా చెప్పట్లేదు. అదే ఇక్కడ రాసిన మాట. ఆ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాము. 19వ వచనం చూడన్నా. కాదు 18 చదువు, అది ఇంకా చక్కగా ఉంది. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. ఆమేన్.
ఓకే 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 స్తోత్రం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అవసరమా ఆశ? ఓకే, ఈ రెండింటి తేడా అర్థమైందమ్మా. ఏది అవసరమో ఖచ్చితంగా దేవుడు అది తీరుస్తాడు. దానికి దేవుడు కింద ఇస్తున్న మాట అంటే, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. ఇప్పుడు దాకా మామూలుగా మాట్లాడిన పౌలు గారు ఒకేసారి పొలం పనిలోకి వెళ్ళారేంటి? విస్తార ఫలము పొలానికి సంబంధించిందేగా. కమలాకాయ ఎంతమంది తెలుసమ్మా? కమలాకాయలో మన వైపు చూడండి, కమలాకాయలో ఎన్ని విత్తనాలు ఉంటాయి అమ్మా? 10 ఉంటాయా? మ్యాథ్స్ లెక్కేసి 12 చెప్పారు. ఒక బత్తాయికాయలో లేకపోతే ఒక కమలాకాయలో ఎన్ని గింజలు ఉంటాయి అమ్మా? సుమారు మీకు అనిపించింది చెప్పండి అమ్మా. ఇప్పుడు మీరు దాన్ని తినేటప్పుడు మీకు ఎన్ని నోట్లోంచి చూశారు లెక్కేసుకొని చెప్పొద్దు. ఎన్ని ఉండొచ్చు సుమారుగా అమ్మా? 20 ఉంటాయి కదా. 20 ఉంటాయి కదా. ఒక గింజలో ఎన్ని కమలాకాయలు ఉంటాయి అమ్మా? ఎలాగా అదవుతుందమ్మా? కమలాకాయలో 20 గింజలు ఉంటే ఒక గింజలో ఎన్ని కమలాకాయలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. పౌలు చెప్తున్న మాట అది, మీ లెక్కకు విస్తార ఫలము. బైబిల్లో చెప్తున్న మాట, విత్తితే దాని ఫలము పంట ఒక విత్తనానికి ఎన్ని వస్తాయమ్మా? ఒక విత్తనానికి ఒకటి వస్తుందా? పౌలు చెప్తున్న మాట, పౌలు కంపేర్ చేస్తున్న మాట అదే. చాలామంది మనము పక్కన వాళ్ళకి పెట్టడానికి మనసు రావట్లేదు. నేను ఒక ఆయన వీడియో పెట్టాడు, ఏమనంటే, నా దగ్గర లేవు కాబట్టి నేను ఎదుటి వాళ్ళకి ఏం సాయం చేయట్లేదు, మరి ఎంతోమంది ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాయం చేయాలిగా. ఆయన అడుగుతున్న ప్రశ్న, నా ప్రశ్న అర్థం, ఆయన చెప్పిన మాట అర్థమైందమ్మా? నేను పేదోండండి, నేను చేయలేను. ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, మాకు కొంచెం సౌండ్ ఆపండి. ఎంతోమంది ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేయవచ్చుగా. విజయవాడ సంగతి, వాళ్ళకి పేదలకి సాయం చేయొచ్చుగా అని మాట్లాడుతున్నాడు. నాకు అనిపించిన మాట, దేవుడు ఎక్కడా కూడా అయ్యా నీకు కోట్ల ఆస్తి ఇస్తాను, నువ్వు పేదలకి చేయని చెప్పలేదు. నీకున్న దాంట్లో ఇవ్వాలి. మన పక్కన పేదోడిని చాలామంది ఇలా ఆశిస్తారు. దేవుడు కనుక నాకు ఇది ఇచ్చుంటే, ఒకప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా, దేవుడు నాకు అంత ఇచ్చుంటే నేను ఇరుపటి ఎంతమందినో సాయం చేసేవాడిని. తర్వాత దేవుడు నేర్పించాడు, పౌలుకి నేర్పించినట్టుగా. ఏంటంటే, బాబు నువ్వు నీకు ఎంత ఉందో నువ్వు రూపాయిలో నువ్వు ఇవ్వడం స్టార్ట్ చేస్తే నీకు 100 రూపాయలు ఇస్తా. రూపాయిలోనే నువ్వు నమ్మకంగా రూపాయి నువ్వు తినేస్తుంటే నీకు నమ్మి 100 రూపాయలు నేను ఎలా ఇస్తా? 100 రూపాయలు మొత్తం నువ్వు తినేస్తున్నావు, అప్పుడు 100 రూపాయలు పేదోడికి సాయం చేస్తాను నేను ఎలా అనుకుంటా? నా మాట అర్థమవుతుందమ్మా? మనకున్న రూపాయలు ఒక 5 పైసలైనా పేదవాడికి, దేవుని రాజ్యానికి మనం ఇవ్వగలిగితే దేవుడు నమ్మి డబ్బులు ఇస్తాడు. ఇక్కడ చెప్తున్న మాట అది, విస్తార ఫలము. ఈ మనము తిని మనము రిలాక్స్గా ఉండడానికి తప్ప పక్కన వాడి గురించి ఆలోచించకపోతే, పేదవాళ్ళు లోకములో కనీసం ఇంతకుముందు చెప్పాను, మనం 3 పూటల చికెన్ తింటుంటే, లేకపోతే ఒక పూట చికెన్ తిని 2 పూటల పప్పు తింటే, ఒక పూట చారు తినైనా వాళ్ళు కనీసం ఒక 20-30 రూపాయల కూరగాయల డబ్బులైనా మనం ఇవ్వగలగాలి. ఎంతోమంది ముసలి వాళ్ళు ఏ పని చేసుకోలేరు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అలాంటి వాళ్ళు మన దగ్గర లేరా? పని చేసుకునే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళు బతుకుతున్నారు. మనకి రోడ్డు మీద ఎంతోమంది చూస్తాం. బైబిల్ చెప్తున్నమాట, అయ్యా మీరు ఇస్తేనే, ఎదుటివాడి కష్టంలో మీరు విత్తితేనే మీకు సరిపోయినట్టుగా మీ అవసరము తీర్చబడుతుంది. నీ అవసరం తీర్చబడుతుంది. మనము విత్తకుండా చాలామందికి డబ్బులు ఉంటాయి కానీ తినడానికి అవకాశం ఉండదు, హెల్త్ బాగుండదు, లేకపోతే చుట్టుపక్కల పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఇదంతా బాధాకరం విషయం. ఒక్కోళ్ళు వాడి దగ్గర డబ్బులే ఉండవు కానీ దేవుడు ఎక్కడి నుంచో ఏలియాకు ఆహారం పంపించినట్టుగా పంపిస్తాడు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్నది విత్తాల. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు చూసి చూడనట్టుగా వెళ్ళిపోవద్దు. పౌలు చెప్తున్న మాట, పౌలు పొలంతో ఎందుకు పోలుస్తాడంటే, ఒక కాయలో 10 గింజలు 20 గింజలు ఉంటే ఒక గింజలో అనేకమైన కాయలు. మనం కాయ తినేటప్పుడు ఒక గింజ విత్తాలి, అప్పుడు తర్వాత ఆ పంట ఎవరికి వస్తుంది?
అర్థమవుతుందమ్మా? అందుకే మాట ఉంది, విత్తువానికి విత్తనము, తినువానికి ఆహారము ఎవరిస్తారు? అంటే మనకి ఒక బస్తా బియ్యం వచ్చిందంటే దాంట్లో కొంత మనము విత్తుకోవాలి, మిగిలిన తినాలి. ఆ విత్తింది మళ్ళీ పంట వస్తుంది, అది మనకే. మొత్తం తినేసాం, విత్తేది తినేసి తినాల్సింది తినేస్తే మనకి రావాల్సిన పంట ఎప్పుడు వస్తుంది? లూకాసు వార్త 6:38. లూకాసు వార్త 6:38. ఓకే ఓకే అనిచి ఓకే ఓకే మా నా వైపు చూడండి, ఇది ఒక డబ్బు గురించి కాదు, అన్నిటి గురించి. మనల్ని గాయపరిచిన వాడిని మనం క్షమించలేదనుకో, మన రోజు దేవుని గాయపరుస్తామా లేదా? డౌట్ ఏమైనా ఉందా? దేవుడు ఎలా క్షమిస్తాడు మనల్ని? నువ్వు క్షమించినప్పుడు నేను నిన్నెలా క్షమిస్తా? మొదటిది అర్థమైందా? 2, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును. మనకి ఇవ్వబడాలి అంటే ఏం చేయాలి? అమ్మా, మనుషులు 2 రకాలుగా ధనవంతులు అవుతారు. నా వైపు చూడండి, 2 రకాలుగా ధనవంతులు అవుతారు. ఒకటి, పెద్ద బిజినెస్ చేసి సక్సెస్ వచ్చి, లేదా పెద్ద ఉద్యోగాలు చేసి నిండు చేతికి జీతం వస్తే డబ్బున్న వాళ్ళు అవుతారు. అవునా కాదా? ఓకే, అంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు రావాలనేది దేని మీద ఆధారపడి ఉంది? వాళ్ళు ఎంత సంపాదించుకున్నా ఆధారపడి ఉంది. ఇంకో పద్ధతి కూడా ఉంది. మనము చేస్తూ మనం జీవిస్తూ మనకున్నది ఎదుటి వాళ్ళలో కొంత విత్తగలిగితే మనకి అవసరమైనప్పుడు అవసరం ఖచ్చితంగా తీర్చబడుతుంది. ఇదో 2వ రకం. మొదటి వాడు సంపాదించుకొని వాడు కావాల్సింది కొనుక్కుంటున్నాడు. 2వ రకము, వాడు సంపాదించుకోవట్లే కానీ తన దగ్గర ఉన్న విత్తనాన్ని విత్తుతున్నాడు కాబట్టి అవసరానికి వేరే తెగించి పంట వస్తుంది. ఇది 2వ రకం. అందుకే చెప్తున్నమాట, మీరు ఇయ్యుడి మీకు ఇవ్వబడును. అర్థమవుతుందమ్మా? మనము అవసరంలో వారికి ఇస్తే మనకి అవసరానికి అంత డబ్బు లేకపోయినా ఆయన అవసరం తీరుస్తాడని మాట ఇచ్చాడు కదా, కాబట్టి ఆయన చెప్తున్నట్టుగా విత్తితే అవసరం ఖచ్చితంగా తీర్చబడుతుంది. తర్వాత, అనిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతో కొలుతురో ఆ కొలతలోనే మీకు మరలా కొలబడును. అమ్మా, ఎప్పుడన్నా మీరు ఇంతకుముందు సోలా అవి ఉండే కదా డబ్బాలు, దాంతో ఎప్పుడన్నా ధాన్యం కాదు పల్లీలు కానీ ఏమైనా కొన్నారు కదా, ఇలా వేసి కొంచెం ఇలా కొడితే ఇంకా పైన పడతాయా కదా? అలా కాకుండా జస్ట్ ఇలా ఆనిస్తే అవి ఎక్కువ ఉంటాయా, ఇలా బాగా కొట్టి పైన వేసింది ఎక్కువ ఉంటాయా? అంటే మనం ఇచ్చేటప్పుడు ఎంత మనస్ఫూర్తిగా ఎంత నిండుగా ఇస్తున్నామో మనకు వచ్చేటప్పుడు కూడా ఎలా వస్తుంది? ఓకే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయం 6-8. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6-8 వచనాలు. చదువున్నానా? ఓకే 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 అమ్మా, నా వైపు చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఈ మాటకు అర్థం ఏంటంటే, మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, అంటే దేవుడు మనకి ఏదైతే సంపాదిస్తున్నాడో, నా వైపు చూడాలి, ఏదైతే సంపాదిస్తున్నాడో అది మనకి సమృద్ధి. అలాగే దాంట్లో ఇంకో భాగం కూడా ఉంది. ఏంటంటే ఆ భాగము ఉత్తమమైన ప్రతి కార్యము. ఏంటమ్మది? ఏంటమ్మా ఉత్తమమైన ప్రతి కార్యము? ఏంటి మంచి పనులు అంటే? మన దగ్గర ఉన్నది రూపాయి తగ్గించుకోకుండా
ఎదుటి వాడికి పెట్టకుండా ఉంటే దేవుడు మన దగ్గర 100 రూపాయలు ఉన్నా అది తినడానికి మనకు అవకాశం ఉండదు. అలా ఎంతోమంది ఉన్నారు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు అవకాశం ఉంది, కానీ తినలేకపోతాను. ఎందుకంటే నీకు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు పక్కన వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నీకు ఎందుకు ఆ డబ్బులు? మాట అర్థమవుతుందమ్మా? విజయవాడ పరిస్థితి దారుణంగా ఉందని ఎంతమంది తెలుసు? ఎవ్వరు నాకు ఆన్సర్ చెప్పొద్దు. ఓకే, అందరు చేతులు ఎత్తారు, తెలుసు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి ఎవ్వరు నాకు ఆన్సర్ చెప్పొద్దు. కనీసం ఇవ్వాలి, ఇచ్చాను అని సహాయం చెయ్యాలి అని ఎంతమందికి అనిపించింది? ఎంతమంది చేశారు? మీకు మీరే ప్రశ్న. వాటర్ బాటిల్ లేక నేను ఒక మాట విన్నా. నా స్నేహితురాలు వాళ్ళ సంఘస్థులు నీటిలో మునిగిపోతే సాయం చేయడానికి వెళ్ళారంట. ఆమె నీటిలో దిగ్గానే ఇక్కడ దాకా నీళ్ళున్నాయి. ఒక చిన్న బిడ్డని, 4 ఏళ్ల బిడ్డని, చేతుల మీద చనిపోయిన బిడ్డని తీసుకొస్తున్నారు. ఎలా చనిపోయారు? మునిగిపోయిందంటే కాదు, 2 రోజుల నుంచి దాహం అని అడిగి చనిపోయింది. ఏం చనిపోయింది? దాహం అని చనిపోయింది. ఎక్కడో కాదు, పక్కన 30 కిలోమీటర్లు విజయవాడలో. లీటర్ వాటర్ బాటిల్కి కూడా ఎదుటివానికి ఇవ్వలేని పరిస్థితిలో మనం ఉన్నామా? నేను ప్రశ్నించి ఎందుకు ఇవ్వరు అనట్లా, నాకు అంత అవసరం కూడా లేదు. ఎదుటివాని కన్నీరు నీకు బాధ కలిగించట్లేదు అంటే దేవుడు అదే కఠినంగా ఉంటాడు. సంవత్సరాల భక్తి చేసినా జీవితాలు ఎందుకు మారట్లా? కఠినత్వము. దేవుడు చూసినట్టుగా క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి. యేసయ్య అలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని అలా చూస్తాడా? అందుకే సహాయకర్తలను పంపించాడు. ఆ మనసు మనకి లేకపోతే అదే కఠినంగా దేవుడు ఉంటాడు. చాలా జాగ్రత్త. నేను కొన్ని వారాల నుంచి చెప్తున్నాను ఈ విషయం గురించి. ఎదుటి వాళ్ళకి ఎవరన్నా పెడుతున్నారా? లేని వాడి గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. మనకు ఆ మనసు ఉంటే సంఘాల నుంచి చేసేవాళ్ళం. మేము ఎవరి కోసం ఆగము. మేము చేయాల్సింది ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే దేవుడు నీ సంఘం ఇవ్వలేదు కాబట్టి నువ్వు చేయలేదయ్యా అని అన్నాడు. నీవు తిండి మానుకోనైనా నువ్వు ఎందుకు చేయలేదు అవినాష్ అని నన్ను ప్రశ్నిస్తాడు. కాబట్టి మేము చేయాల్సింది మేము చేస్తాం. ఎక్కడ విత్తాలో తెలివైన వాడు, నేను ఇంతకుముందు చెప్పాను, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయంలో ఈ మాట ఉంది. దేవుడు తెలియకుండానే ఈ అధ్యాయంలో ఉన్న వచనాలను ఫాలో అవుతూ అనేక మంది గొప్పలు అయ్యారు. మన దగ్గర క్వాలిటీ విత్తనాలు ఉన్నాయమ్మా. ఏమున్నాయి? 1 మనం అవి తినేసాము. 2 ఎడారిలో విత్తాము. 3 మంచి నేల మీద ఉన్న మంచి భూమిలో విత్తాము. ఈ 3 ఏది చేస్తే మంచి జ్ఞానంతో కూడిన పని? తినేసినా తప్పే, నేను విత్తుతున్నానని కానీ పనికిరాని భూమిలో విత్తినా తప్పే. ఎక్కడ విత్తాలో అక్కడ విత్తాలా. మన జీవితంలో ఎక్కడ విత్తితే దేవుని ఆశీర్వాదం పొందుకోగలమో మనకు తెలిసి ఉండాలి. అందుకే వాక్యము. చేయలేము కరెక్టే. నన్ను బలపరచువాని యందు నేను ఆకలైనా తట్టుకోగలను, ఎంత కష్టమైనా తట్టుకోగలను, లేమిలోనూ ఉండగలను అని ఏం చెప్తున్నాడు? అదే క్రీస్తు ఏ పాళ్ళు కూడా తక్కువ కాకుండా నీలో నాలో ఉన్నారు. పాపాన్ని, లోక మర్యాదను జయించలేకపోతున్నావంటే క్రీస్తు మీద గురి లేదు, వాటి మీదే గురి ఉంది. చాలా జాగ్రత్త. మనం మార్పు రాకపోతే నువ్వు గొంతు చించుకొని నీ పిల్లలకి చెప్పినా వారు మారరు. వాళ్ళ మనసులో ఏముంటుంది తెలుసా? పొద్దున్న లేచి నువ్వే అదే చేస్తున్నావు పని, నువ్వు నాకేం చెప్పేది? మాట అర్థమవుతుందమ్మా? మనము ఫాలో అవ్వకుండా ఎవ్వరూ మన మాట వినరు. క్రీస్తుని నాలో ఉన్నాడు, నేను చేయగలనిది అని మనం అనుకుంటే ఆ లోక మర్యాదని బద్దలు కట్టుకొని బయటికి రాగలం. 2 నేను ఎదుటి వారికి చేయలేను అనుకుంటే చేయలేము. నాలో క్రీస్తున్నాడు, నేను మొదలు అడుగేస్తాను. దేవుడు పేదవాడిని చూసినప్పుడు నేను మొదట అడుగేస్తాను. దేవుడు ఖచ్చితంగా నా అవసరాన్ని తీరుస్తాడు. నేను నాకున్న దాంట్లో ఇతని అవసరం తీరుస్తున్నా. నాకున్న కలుగుతున్న దాంట్లో ప్రతి సర్వ సమృద్ధిలో నేను తింటూ దాంట్లో ప్రతి సత్కార్యానికి నేను ఎదుటి వారికి సాయం చేస్తున్నా. దేవుడు ఆయన ఐశ్వర్యం చొప్పున నాకు సాయం చేస్తాడు. దేవుడు ఐశ్వర్యం చొప్పున మీకు సహాయం చేస్తాడు అని చెప్పిన పౌలు గారు, మీరు విత్తితే పంట వస్తుందని ఎందుకు చెప్తున్నాడు? ఆయనే మనకి ఇవ్వాలి కదా, మరి నేను ఎందుకు విత్తాలా? ఇంటర్ కనెక్టెడ్. విత్తు కొయ్. కాలువలో నీటికి నదిలో నీటికి తేడా ఏంటమ్మా?
మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. దానికి ఇది దీనికి అది చెప్పారు. కాలువ నీళ్ళు అలాగే ఉంటాయి, లేకపోతే చెరువులో నీళ్ళు, చెరువులో నీళ్ళు అలాగే ఉంటాయి. నదిలో నీళ్ళు ఓకే. మనలో చాలామంది దేవా నువ్వు నకి ఈ అని చెరువులా కదలదు, అక్కడే ఉంచుకుంటారు. నదిలా ఉండాలా, వస్తూ ఉండాలా, సాయం చేస్తూ ఉండాలా. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, 2 రకాలుగా పేదవాళ్ళు అవుతారు. ఒకటి అస్సలు ఎవనోడు పేదవాడు అవుతాడు. 2 దేవుడు చెప్తున్నాడు కదా అని చెప్పి తిండి మానేసి ఇస్తారు. ఇంట్లో వాళ్ళకి అవసరమైంది కూడా ఇస్తారు. తప్పు. అది దేవుడు చెప్పట్లేదు. జనరాసిటీ అంటే మనకున్న దాంట్లో మనము కొంచెం అడ్జస్ట్ అయ్యి పక్కన వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం ఇచ్చేమని చెప్పట్లా. 10,000, 7,000, 3,000 ఎగ్జాంపుల్ చెప్పానా, ఉదాహరణ చెప్పానమ్మా. క్లారిటీ ఉంది కదా, ఎంత ఎలా ఇవ్వాలి, ఎలా మనం ఖర్చు పెట్టుకోవాలి. మనల్ని దేవుడు త్యాగం చేసేమనట్లేదు. త్యాగం చేసే ఉన్నాయి, కానీ మీరు తిని మానేసేమని చెప్పట్లా. మీరు మీ కుటుంబాలు చూసుకోండి, కానీ కొంచెము తగ్గించుకొనైనా ఎదుటి వారికి చెయ్యండి. మనకొచ్చింది మన దగ్గర ఆపేసుకోవడం కాదు, కనీసం ఎదుటి వారికి చేయగలగాల. స్తోత్రం అనండమ్మ, స్తోత్రం. సరే, ఆఖరికి ఇంకో మాట చూద్దాం. క్షమించాలి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనం. ఉత్తమమైన ప్రతి సత్కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్తమైన విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఉత్తమమైన ప్రతి కార్యము మీరు చేసేయండి అంటున్నాడా? అక్కడ ఏం మాట మాట్లాడుతున్నాడు? ఎవరిస్తారు ఆ కృప? దేవుడు ఇస్తాడా, ఇంకెవరిని ఇస్తారా? ఓకే, దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను పేదవాళ్ళకి సాయం చేయమంటున్నాడు. ఓకే, దేవుడు సహాయం చేయమంటున్నాడు. ఓకే, నేను నీకు డబ్బులు ఇవ్వను అని దేవుడే అని నిన్ను సాయం చేయమంటాడా? ఇక్కడ రాస్తున్న మాట, కృపను ఆయన విస్తరింప చేయగలడు. అంటే కృప ఎవరివ్వాలా? దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. నీకు చేయడానికి ఆశ ఉంటే, నీ పక్కన పేదవాడికి లేకపోతే అవసరతలో ఉన్నవాడికి కొద్దిపాటి సహాయమైనా నేను చేస్తాను అనే ఆశ ఉంటే మన మీద కృపనిచ్చేది ఎవరు? అర్థమవుతుందమ్మా? అవసరం చూపిస్తే, దేవా ఈ పేదవాడు ఉన్నాడయ్యా, నాకు చెయ్యాలనుంది కాబట్టి నాకు సహాయం చేయి అని ఎప్పుడైతే అన్నావో, దేవుడు మన మీద కృపని విస్తరింప చేయగలడు. నీకున్న రూపాయిలో నువ్వు భాగం ఇవ్వగలని మొదలు పెడితే దేవుడు 100 రూపాయలు కూడా నమ్మి ఇవ్వగలడు నీకు. నా మాట అర్థమవుతుందమ్మా? పైన ఒక మాట ఉంది, అది చదివి ముగిద్దాం. కొంచెముగా 6వ వచనం, కొంచెముగా విత్తువాడు ఓకే ఓకే కొంచెముగా విత్తే ఎంత పంట వస్తుందమ్మా? ఎకరంలో విత్తే ఎంత పంట వస్తుంది? ఎకరంలో విత్తే ఎకరమే వస్తుంది. 10 ఎకరాలు విత్తే ఓకే. ఇది సింపుల్ కదా. పౌలు చెప్తున్న మాట మరొకసారి గుర్తు చేసుకుందాం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను చేయలేను, నేను నా వల్ల కాదు అనుకుంటే వల్ల కాదు, నా వల్ల కూడా కాదు, ఎవరి వల్ల కాదు, పౌలు వల్లే కాదు. పౌలు చెప్తున్న మాట, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. దేవుడు నాకేం చెప్తాడో అది మొత్తము సంపూర్ణంగా చేయగలను. ఎందుకంటే గొప్ప దేవుడు, సృష్టికర్త, సమస్తము చేసిన వాడు నాలో ఉన్నాడు. అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేని శక్తి ఎవరిలో ఉంది? నాలో ఉంది. నేను ఏదైనా చేయగలను, నాకు చెప్పిన పని ఏదైనా చేయగలను. అది ఒక సినిమా అనుకోవడమా, చిన్న పాపమా, పెద్ద పాపమా, దేవుడు నాలో ఉన్న ఆయన శక్తితో పోల్చుకుంటే ఇది నథింగ్. నేను దాన్ని అవలేలగా దాటగలను. ఎప్పుడంటే నాలో ఉన్న వాడిని మీద నేను గురిపెట్టుకొని నాలో ఉన్న వాడినే నేను ఆశ్రయించాలి. ఏం చేయాలమ్మా? ఎవరు నాలో ఉంది? ఎక్కడుంది ఆ వచనం? ఎవరమ్మా? బైబిల్ ఉంది, యోహాను సువార్తె. అదే అమ్మా, ఎక్కడుంది? వాక్యము బైబిల్లోనే ఉంటుంది. బైబిల్లోనే వాక్యాలు ఉంటాయి. రోమీలు రాసిన పత్రిక చెప్పండి, ఎక్కడ? 6వ అధ్యాయము. రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇంకా వచనం చెప్పండి అమ్మా. ఏమ్మా, నాకు తెలియదు రోమీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉందని. మీరు చెప్తారేమో చూస్తున్నా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. నేను ఇది 100 సార్లు చెప్పుంటా. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. యేసు ప్రభు వారు ఆయనకు వచ్చిన శోధనలు ఎలా తప్పించుకున్నారు?
ఎలా తప్పించుకున్నారు? కాదమ్మా, యేసు ప్రభు వారికి వచ్చిన శోధనల్ని యేసు ప్రభు వారు ఎలా తప్పించుకున్నారు అంటే ఏం తెలిసి ఉండాలా? మనకి ఇప్పుడు చదివి నాలో యేసై ఉన్నాడు, యేసై సమస్తము చేయగలడు అనే వాక్యం మనం ఎప్పుడు పలుకుతామంటే వాక్యం మనకు తెలిసి ఉండాలి. నేను 100 సార్లు చెప్పా ఈ మాట, చదవండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి. ఓకే, ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. అదేనా అక్కడ ఉంది? మీ యందున్నదంటే ఎవరెందు ఉన్నట్టు? ఒకసారి అందాం. నా యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు. యేసయ్య ఎక్కడ ఉన్నాడు? అర్థమవుతుందమ్మా? యేసయ్య అంటే ఒక మాట, యేసయ్య అనే మాట చాలా తేలిగ్గా మనమే చేసాం. ఏంటంటే కొంతమంది తుమ్మితే యేసయ్య, దగ్గితే యేసయ్య, పైకి లేస్తే యేసయ్య, కింద కూర్చుంటే యేసయ్య. తప్పేం కాదు, యేసయ్య నామస్మరణ తప్పేం కాదు. కానీ అలా పలకడం వల్ల చాలామందికి తేలిగ్గా అర్థమైపోయి తేలిగ్గా ఉంది. యేసయ్య అంటే ఒకటి గొప్ప దేవుడు, సృష్టికర్త, చనిపోయిన వాడు తిరిగి లేచిన గొప్ప దేవుడు వచ్చి ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. ఆ శక్తిని ఎంత తక్కువగా ఆలోచిస్తే తక్కువగానే ఉంటుంది, ఎంత గొప్పగా ఆలోచిస్తే పౌలు చెప్పినట్టుగా నా ముందు దేవుడు ఏం పెట్టాడో నేను సమస్తము చేయగలను. ఎందుకంటే నాలో ఉన్నవాడు గొప్పోడు, నాలో ఉన్నవాడు లోకములో నన్ను పడగొట్టాలని చూస్తున్న వానికంటే గొప్పవాడు. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం, అందరు ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఏది జయించాలో నువ్వు నాలో ఉన్నావు కాబట్టి నేను జయిస్తాను. నేను చెప్పేది వినడం కాదమ్మా, ఎవరికి వారు ప్రార్థనలా చేయాలి. నేను ఏది జయించాలో, ఏ పాపాన్ని జయించాలో నువ్వు నాలో ఉన్నావు కాబట్టి యేసయ్యా, నేను నిన్ను బట్టి నువ్వు నన్ను బలపరుస్తున్నావు కాబట్టి నేను జయిస్తాను. ఏ మంచి పని చెయ్యలేక ఉన్నానో యేసయ్యా, నువ్వు నాలో ఉన్నావు కాబట్టి, నువ్వు నన్ను గొప్ప శక్తిగా బలపరుస్తున్నావు కాబట్టి నేను చేయగలుగుతాను. మా ప్రేయర్ చేయరామా? తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. యేసయ్య, మీకు వందనాలు నాన్న. మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఏది సరైనవో నీ మీద ధ్యానం ఉంచుకొని మా గురంతా మీ మీద పెట్టుకొని, ఏది సత్యమో ఏది వాక్యానుసారమో అదే మేము చేయడానికి మాకు శక్తి లేదు. కానీ నువ్వు మాలో ఉన్నావు, మీరు నన్ను బలపరుస్తున్నారు కాబట్టి అయ్యా, ఒక గొప్ప శక్తిగా మీరు మాలో ఉన్నారు కాబట్టి ఆ గొప్ప శక్తి ఎన్ని గొప్ప కార్యాలు చేయగలదో మాలోండి మేము చేయగలము. మీరు మాలోంచి చేపిస్తున్నారు, దాన్ని బట్టి నీకు వందనాలు నాన్న. అయ్యా, కలిగి ఉన్న దాంట్లో సంతృప్తి చెందడానికి, అయ్యా లేని దగ్గర ఎక్కువగా మమ్మల్ని మనం చూపించుకొని అయ్యా నష్టపోవడానికి, కష్టాల్లోకి వెళ్ళడానికి అయ్యా మీరు మాకు మమ్మల్ని అనుమతించదు తండ్రి. మీరు మాలో ఉన్నారు, మేము అలా జీవించలేము, కానీ మీరు మాలో ఉన్నారు కాబట్టి మేము అది ఖచ్చితంగా చేయగలం నాన్న. మా గురించి కాక ఎదుటి వాని కష్టం గురించి మేము విత్తి దానికి తగిన దీవెన పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. మేము అది చేయలేము, కానీ మీరు మాలో ఉన్నారు. ఎలా చెయ్యాలో మీరు నేర్పించండి, కృప చూపించండి, సహాయం చేయండి అన్న. నన్ను బలపరచువని యందు నేను సమస్తము చేయగలనని ధైర్యంగా నేను ఇక్కడ పలుకుతున్నాను తండ్రి. నన్ను ఓడిపోనివ్వకుండా మీరు నాతో ఏమి చేయించాలనుకుంటున్నారో నాలోండి మీరే చేస్తున్నందుకు మీకు వందనాలు. ఈ సహాయము, ఈ కృప అందరి మీద ఉంచుతందుకు మీకు వందనాలు.
సహాయం చేయమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మా అందరికీ ప్రభుపేట వందనాలు స్తోత్రం.